వందనాలు బ్రదర్. సహోదరులందరికీ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. మరలా చాలా రోజుల తర్వాత సహోదరుల యొక్క స్వరాన్ని వినడం చాలా సంతోషం. అది 26వ తారీఖు మనం ఎంతో ఆశగా ఎదురు చూసాం. క్రీస్తుమరణం గొప్ప దేవుడని నిరూపించాలని పరిశుద్ధాత్మక సహాయంతో ఎదురు చూసాం, కానీ సాతాను వణికి భయపడి పారిపోయేవాడిగా ఉన్నాడని మరొకసారి రుజువైంది. వాళ్ళు పొద్దునే ఫోన్ చేసి, బ్రదర్ మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి, మాకు భయం వేస్తుంది, ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం, ప్రస్తుతానికి అయితే మీటింగ్ క్యాన్సిల్ చేయండి, మేము అప్పుడు రాలేం బ్రదర్ అని చెప్పి అన్నారు. ఏంటి బ్రదర్ సమస్య అంటే, ఏమి లేదు, మేము వాక్యం ఏం చూసుకోలేదు, మేము ఏం చూడలేదు, వాక్యం చూసుకున్న తర్వాతే మేము రావడానికి ప్రయత్నం చేస్తాం, ప్రస్తుతానికి అయితే మేము రావట్లేదు, మీరు ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను కూడా చాలాసేపు చూశాను. లేదు బ్రదర్ రండి, పర్వాలేదు, మీకు ఛార్జీలు డబ్బులు కావాలా, ఖర్చులకు డబ్బులు కావాలా, ఇబ్బంది ఏమైనా ఉందా, మీకు ఏ విషయంలో మేము సపోర్ట్గా ఉంటాం అన్ని చాలా నేను చెప్పే, కానీ అసలు వాళ్ళు వినలేదు. ఆ విక్టరపాల గారి యొక్క భార్య, ఆమె కూడా నాతో మాట్లాడలేదు, కానీ జోసెఫ్ గారితో మాట్లాడిందంట. కుదరదండి, మేము రాము, మాకు భయం వేస్తే అక్కడికి వెళ్ళాలంటే మేము అక్కడికి రామండి, మేము రాము, దయచేసి మీరే ఏదో రకంగా ఈ కార్యక్రమాన్ని ఆప్ చేయించండి అని చెప్తుంటాం. ఆయన కూడా సరే బ్రదరు, మీరు ఆయన కోసం నేను కూడా వద్దాం అనుకున్నాను, కానీ మరి ఆయన రావట్లేదు, మీ దగ్గర రావడానికి కూడా ఇప్పుడు నాకు సమయం కాదు, ఇది నేను రోజు వస్తాను చెప్తానులే మీకు అని ఆయన కూడా ఆగిపోయారు. క్రీస్తు మన పక్షాన ఉన్నారు అనడానికి ఎందుకంటే సాక్ష్యం రుజువులు మనకు అవసరం. చాలాసేపు మాట్లాడాను బ్రదర్లతో, దాదాపు ఒక 45 నిమిషాలు, అర్ధ గంట పైన నేను మాట్లాడినట్టున్నా, మొత్తం రికార్డ్ చేశాను, కానీ అది గ్రూప్ లో సెండ్ చేయడం అవ్వలేదు, అందుకోసమే కొద్దిగా 2 ముక్కలు నేను పెట్టాను, నేను అంతే. చాలా విషయాలు మాట్లాడాం. జోసఫ్ బ్రహ్మం ఏమంటారంటే, మరి థామస్ గారు గొప్ప ప్రవక్త అని నమ్మిన వీరు వెనక్కి వెళ్ళిపోయారు బ్రదర్ అని అడిగితే, థామస్ గారు మెసేజ్ మొత్తం అంతా కూడా లహరి దగ్గర కాపీ కొట్టారండి, ఆ లహరి దగ్గర నేను విన్నాను, తర్వాత ఓ రోజు లహరి దగ్గర ఆయన కాపీ కొట్టి లహరి ఏం చెప్పాడో ఆ విషయాలను చెప్పాడు ఆయన. అప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి లహరి చెప్పిన మెసేజ్ అని చెప్పి ఏం మెసేజ్ లాగా చెప్పుకుంటున్నాడు ఈయన అని నాకు అనిపించింది. దాన్ని బట్టి నేను ఆయన అబద్ధం చెప్తున్నాడు అనే ఉద్దేశంతో నేను వెనక్కి వచ్చేసాను నేను అని చెప్పాను. అప్పుడు నేను వెంటనే ఒక క్వశ్చన్ అడిగాను, బ్రదర్ మంచిదే, నిజమే, కరెక్టే, లహరి గారు చెప్పారు, థామస్ గారు చెప్పడం కంటే ముందు మనిషి కుమారుడు లహరి, మనిషి కుమారుడు పోలినవాడు బ్రహ్మం గారే అని, మనిషి కుమారుడు యేసుక్రీస్తు, మనిషి కుమారుడు పోలినవాడు లహరి అని లహరి చెప్పుకున్నారు. బ్రహ్మం గారు యాహాను, ఏలియా, ఎలియాజరు మధ్యవర్తిగా తను క్రీస్తుగా చెప్పుకున్నారు, వాస్తవమే అది. ఆయన చెప్పిన మాటలన్నీ వాస్తవమే, మనిషి కుమారుడు పోలినవాడు, మొదటి బండ, రెండో బండ, మొదటి పక్షి, రెండో పక్షి, ఇవన్నీ కూడా లహరి ముందే చెప్పారు. దాని నుండి ఆయన తీసుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు బయలుపాటు వచ్చింది, ఇది మనిషి కుమారుడు పోలినవాడు ఆయన కాదు, లహరి కాదు అనేది ఒక బయలుపాటు రావటం వల్ల ఆయన మనోఆశ్రమంలో నుంచి వ్యతిరేకించి తన తండ్రి చనిపోయినా కూడా కార్యక్రమానికి అటెండ్ కాలేదని, అంతగా మను ఆశ్రమంలో ఆయన భాగస్వాములై ఉన్నారు. ఎప్పుడైతే వాక్యం తప్పని తెలిసిందో, అక్కడ క్రీస్తు లేడని తెలిసిందో, ఆయన వెంటనే అక్కడి నుంచి వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన పరిచయం ప్రారంభించారు. చెప్పింది వాస్తవం బ్రదర్, లహరి చెప్పిన విషయాలు మరి థామస్ గారు తీసుకున్నారు అని చెప్పాను నేను. మరి అప్పుడు ఆయన ఎలాగా వర్తమానుడు అవుతాడు, ఎలా ప్రవక్త అవుతాడు, ఆల్రెడీ ఒకరు చెప్పిన దాంట్లో నుంచి చెప్తే ఆయన ఎలా ప్రవక్త అవుతాడు అని అడిగాడు. ఓ నిజమే బ్రదర్, కరెక్టే, మీరు అడిగింది చాలా వాస్తవమైన మాట, కరెక్టే, ఆల్రెడీ ఒక వ్యక్తి చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకుని చెప్తే ఆయన ఎలా ప్రవక్త అవుతాడు, మరి కరెక్ట్ అయితే. బ్రహ్మం గారు కూడా 7 సంఘకాలాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘ స్థాపకుడు రస్సెల్లో ఉన్నాడు, ఆయన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ యొక్క సంఘ స్థాపకుడైన ఆయన
ఆల్రెడీ 7 సంఘాలు బోధించాడు ఆయన. బ్రహ్మం గారి కంటే ముందే ఆయన 7 సంఘాలు బోధించాడు ఆయన. క్రిస్పణ వచ్చిన తర్వాత వాటిలోంచి కొన్ని కార్యాలు అంటే ఆ సంఘకారాలు తీసుకొని కొన్ని మార్పులు చేశారు. దాంట్లో సంఘాలు బోధించే ముందు చెప్తారు, నేను ఈ రసెల్ బోధించిన దాని నుంచి తీసుకున్నాను, నేను తీసుకుని వాటిలో నేను కొన్ని మార్పులు, పరిశుధాత్మ వచ్చి కొన్ని మార్పులు చేసింది అని చెప్పారు బ్రహ్మం గారు. వెంటనే నేను అడిగాను, సరే మంచిది బ్రదర్, థామస్ గారు లహరి దగ్గర నుంచి మాటలు తీసుకున్నారు కాబట్టి థామస్ గారు నిజమే, ఆయన ప్రవక్త కాదు, ఓకే మంచిదే. బ్రహ్మం గారు కూడా రసెల్ దగ్గర నుంచి సంఘాలు తీసుకున్నారు. ఒక సిస్టర్, ఆ సిస్టర్ పేరు చెప్పారు బ్రహ్మం గారు, ఏదో ఉంది పేరు, ఆమె దగ్గర నుంచి సర్పసంతానం తీసుకున్నారు. ఆల్రెడీ సర్పసంతానం ఆ సిస్టర్ బోధించేసింది. అక్కడ అవ్వ విచారం చేసింది అనే సంగతిని అవ్వ, ఆ సహోదరి, ఒక సహోదరి బోధించింది. ఆమె చెప్పిన దాంట్లోంచి తీసుకొని మరింత వివరంగా బ్రహ్మం గారు చెప్పారు. బ్రహ్మం గారు చెప్పారు. ఆయన సొంత రెవల్యూషన్ లో ఉంటే ఆళ్ళ పేర్లు ఎందుకు చెప్తారు ఆయన? రసెల్ పేరు చెప్పడు, తర్వాత చెప్పరు. ఆ తర్వాత సర్పసంతానం గురించి పలానా సహోదరి ఇలాగ చెప్పింది, దాంట్లోంచి నేను తీసుకుని దాన్ని పరిశుద్ధాత్మ ముందు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ మరింత స్పష్టమైనటువంటి బయలుపాటుని ఇచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడు నేను సంఘంలో మాట్లాడుతున్నానని బ్రహ్మం గారు చెప్పారు. ఆయన సొంతగా చెప్పాలి, ఎవరికి ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు రసెల్ పేరు కానీ ఆ సిస్టర్ పేరు కానీ చెప్పరు బ్రహ్మం గారు. కానీ చెప్పారు. చెప్పి ఏం చెప్పారంటే, ఈ 7 సంఘకాలు ఆల్రెడీ నేను చాలా వ్యాఖ్యానాలు చదివాను నేను. రసెల్ చెప్పిన దాంట్లోంచి కూడా నేను తీసుకున్నాను కొన్ని విషయాలు. ఇంకా కొంతమంది యాంప్లిఫైర్ బైబిల్ నుంచి, కొన్ని కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి, ఇంకా తర్వాత కొన్ని రకాల గిడియన్స్ బైబిల్ నుంచి అన్ని స్టడీ చేసి నేను కొన్ని 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 చోట్ల నుంచి కొంత వర్తమానం సేకరించాను. దాన్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ ముందు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ వాటన్నిటిని క్రమపరిచి ఒక విధానంగా నాకు ఇచ్చినది అని స్పష్టంగా చెప్పారు. అంటే అవును బ్రదర్ చెప్పారు, మీరు చదివారంటే అవును చదివాను అన్నారు. చెప్పారు కదా బ్రహ్మం గారు అంటే చెప్పారు అన్నారు. మరి అయితే థామస్ గారు లహరి దగ్గర నుంచి తీసుకుని మెసేజ్ చెప్పారు కాబట్టి ఆయన అబద్ధ ప్రవక్త. బ్రహ్మం గారు కూడా రసెల్ దగ్గర నుంచి, ఇంకో సిస్టర్ దగ్గర నుంచి ఆయన ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు చదివి అందులోంచి తీసుకొచ్చి ముద్రల గురించి చెప్పారు. ఆ తర్వాత సంఘాలు బోధించారు, మర్మాలను బయలుపరిచి అని చెప్పారు కాబట్టి బ్రహ్మం గారు రావటం కంటే ముందుగానే మరి 7 దూత నేనే అని చెప్పి అనేక మంది వచ్చారు. ఆ బైబిల్లో ఉన్న 7వ దూత నేనే అని చెప్పి చాలా మంది వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ కాపీ చేసినట్టే కదా బ్రహ్మం గారు. అయితే బ్రహ్మం గారు కూడా ప్రవక్త అయి ఉండకూడదు. కాబట్టి బ్రహ్మం గారు ప్రవక్త అయి ఉండకూడదు, బ్రహ్మం గారిని కూడా వదిలేయాలి మనం. ఇదంతా ఇదంతటికి బ్రహ్మం గారు రావాలన్నా, థామస్ గారు రావాలన్నా, ఇంకెవరు అబద్ధ ప్రవక్తలు ఉన్నా ఇదంతటికి మూలం ఎవరు అంటే బైబిల్. ఆ బైబిల్ రాయబట్టి ఉండేగా నేను ఏలియని, అని, నేను మోషే అని అందరూ వస్తున్నారు. కాబట్టి బైబిల్ కూడా తప్పు. బైబిల్ తప్పు. రస్సెల్ దగ్గర నుంచి, ఇంకో సహోదరు దగ్గర నుంచి మర్మాలు తీసుకొని బోధించినట్టు బ్రహ్మం గారి తప్పు, థామస్ గారి తప్పే. అలాగే వద్దు, అలాగే వద్దండి. ప్రవక్త గారు మీరు చెప్పిందే కదా నేను కూడా చెప్తున్నాను. థామస్ గారు లహరి దగ్గర నుంచి తీసుకుని చెప్పారు, అబద్ధం, ఆయన అబద్ధ ప్రవక్త. బ్రహ్మం గారు రసెల్ దగ్గర నుంచి కూడా సంఘాలు బోధించాడు, కొద్ది కొద్ది మార్పులు చేసి ఆయన అబద్ధ ప్రవక్త అనేసరికి అప్పుడేమంటారంటే మరి బ్రహ్మం గారు ఒప్పుకున్నారు, నేను తప్పు చేశాను, నేను అలా రకరకాల వ్యాఖ్యలు చదివాను, నేను తప్పు చెప్పాను, నేను ఈ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి క్రమపరిచింది అని బ్రహ్మం గారు మరి మెసేజ్ మాట్లాడారు. కానీ థామస్ గారు ఎక్కడ కూడా నేను తప్పు చెప్పి నేను లహరి దగ్గర నుంచి తీసుకున్నాను ఈ రెవల్యూషన్ అది ఇది అని చెప్పి ఎక్కడ కూడా ఎప్పుడు మాట్లాడలేదు, సొంత ప్రత్యక్షతగా చెప్పుకున్నాడు ఆయన అని అన్నారు. బ్రదర్, థామస్ గారు మీకు చెప్పలేదేమో కానీ మాకు చెప్పారు. మను ఆశ్రమంలో నేను ఎలా ఉన్నాను, తింటాకి తిండి లేదు, తాటికెళ్ళి తిని బతికాము. అక్కడ అనేక రోజులు మేము అక్కడ ఉన్నాము ఆశ్రమంలో. అది ఊరికి చాలా అడవి ప్రాంతం ఉండేది. ఆ 40 రోజుల పైన, 20 రోజులు, 30 రోజులు ఉపవాసాలు ఉన్న రోజులు ఉన్నాయి. అక్కడ తింటాకి తిండి ఉండేది కదా మాకు అక్కడ. మరి ఆ రోజుల్లోనే మేము తాటికాయలు తిని బతికాము. తర్వాత ప్రభువు నాకు ఈ వర్తమానం తప్పు అని నాకు ప్రభు ఆ వర్తమానం ఏంటో బయలుపరిచినప్పుడు షణ్ముగ బ్రదర్ నేను కలిసి ఆ వర్తమానం వ్యతిరేకించి మేము బయటకు వచ్చేసాము అని మాకు చెప్పారు బ్రదర్. మరి మీకు చెప్పలేదో తెలియదు నాకు అని నేను మాట్లాడింది. ఇలా చాలా ఇలా ఈ డిస్కషన్ చాలాసేపు కొనసాగింది. చివరికి ఆ బ్రదరు, సరే బ్రదరు నేను ఒకరోజు వస్తాను మీ దగ్గరికి, మనం అవసరమైతే ఒకవేళ నేనేమన్నా తెలుసుకోవాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర నుంచి చూస్తాను, తెలుసుకుందాం, పంచుకుందాం ఒకరినొకరు అని చెప్పని ప్రస్తుతానికైతే ఈ డిబేట్ అనే కార్యక్రమాన్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు, వాళ్ళు ఆపేశారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు, వాళ్ళు ఆపేశారు. కాబట్టి మీరందరూ కూడా దానికి ప్రిపేర్ అయ్యారనుకుంటున్నాను. ప్రేమ బ్రదర్ అయితే ఇళ్ళ దగ్గర నుంచి దాన్ని కొటేషన్స్ తీయటం, దాన్ని పని పూర్తి బాధ్యతలు స్వీకరించి బ్రదర్ చేశారు. కానీ ఆ దాన్ని అది వృధాగా బ్రదర్ కష్టం వృధాగా పోకుండా దాన్ని మనం ఆ క్రైస్తవులకి ఒక వెంటనే మెసేజ్ వాళ్ళకి ఒక ఛాలెంజ్ బుక్ లాగా తయారు చేద్దాం దాన్ని.
దాంట్లో ఫస్ట్ గా క్రైస్తవులకి ఛాలెంజ్, యేసుక్రీస్తు మరలా వచ్చారా లేదా అనేది కొన్ని రెఫరెన్స్ల ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేద్దాం. ఆ తర్వాత లోపల స్పోకెన్ వర్డ్ బిలీవర్స్ కి ఛాలెంజ్ అని ఒక సబ్ టైటిల్ పెట్టి దాంట్లో ఈ కొటేషన్స్ అన్ని కూడా రైజ్ చేద్దాం. అంటే ఆ బుక్ ఎవరి చేతికి వచ్చినా కూడా క్రైస్తవులు అయితే క్రైస్తవులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ స్పోకెన్ వర్డ్ బిలీవర్స్ అయితే కనుక వాళ్ళు దాంట్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆ బుక్ ని మనం రైట్ చేద్దాం. ఒకవేళ ఆ బుక్ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మన సహోదరులలో ఎవరైనా ఎక్కడికైనా క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, లేదు స్పోకెన్ వర్డ్ బిలీవర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా వెంటనే పుస్తకాన్ని ఓపెన్ చేసి పలానా రెఫరెన్స్ లో యేసుక్రీస్తు ఇలా చెప్పారు, పలానా రెఫరెన్స్ లో పౌలు గారు ఇలా చెప్పారు, మరి దీని ప్రకారంగా బైబిల్ రెండో రకం జరగాలి, మరి ఏది కొత్త నామం ఉంది, ఏది ఇలాంటి విషయాలన్నీ చిన్న చిన్న ఆ ప్రాథమిక అంశాలు కూడా దాంట్లో మనం చేర్చి దాని ఒక మంచి బుక్ గా తయారు చేద్దాం. అది మన అత్యున్నతమైన సంఘంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులకి ఒక మంచి ఆయుధంగా అది ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరు కూడా దానికోసం ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంకెలాంటి అంశాలు దాంట్లో చేరిస్తే బాగుంటది అనేది కూడా ఒకసారి మీరు కూడా మన ప్రేమ గారితో ఎవరన్నా తెలిసిండి ఈ అంశం అయితే మరింత వివరంగా ఉంటుందో ఇంకా క్రైస్తవులకి వాళ్ళకి బాగా ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటది ఈ ఈ ఈ రిఫరెన్స్ అయితే అనేది మీకు ఏమైనా తెలిసి ఉంటే కనుక అది బ్రదర్కి చెప్పండి. ఫస్ట్ టైటిల్ లోనే మనము క్రైస్తవుల గురించి, యేసుక్రీస్తు రెండో రాకడ గురించి కొన్ని ఆ బైబిల్ నుంచి కొన్ని రిఫరెన్స్లు పెడదాం. ఎందుకంటే వాళ్ళు స్పోకెన్ వర్డ్ నంబర్ కాబట్టి. ఆ తర్వాత లోపల సబ్ టైటిల్లో ఈ స్పోకెన్ వర్డ్ బిలీవర్స్ కి సంబంధించి పెడదాం. ఒకవేళ అది 10 పేజీలు 20 పేజీలు వచ్చినా మనకు పర్వాలేదు. ఆ పుస్తకం మన చేతిలో ఉంటే చాలు. ఇంకా మనం ఒకవేళ ఆ టైంకి మన దగ్గర బైబిల్ లేకపోయినా, పలుకుబడిన వాక్యాల పుస్తకాలు మన దగ్గర లేకపోయినా కూడా ఈ పుస్తకాన్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా కొన్ని ప్రశ్నలు మనం వాళ్ళకి సంధించడానికి ఒక బలమైన ఆయుధంగా మనకు మన సహోదరుల చేతికి ఉపయోగపడుతుంది అది. కాబట్టి బ్రదర్ యొక్క కష్టాన్ని వృధా పోకుండా ఆ విధంగా ఆ బుక్ రూపంలో తయారు చేద్దాం. మీరందరూ ఒకవేళ ఏదైనా ఈ అంశం అయితే బాగుంటది, ఇది క్రైస్తవులను బాగా హత్తుకుంటది, వాళ్ళ మనసుల్లో కొన్ని ప్రశ్నలు రేకెత్తిస్తుంది అని మీకు అనిపిస్తే కనుక ఆ విషయాన్ని మన సహోదరుడు ప్రేమ బ్రదర్తో పంచుకోండి. అవి కూడా మన దాంట్లో మెన్షన్ చేద్దాం. స్పోకెన్ వర్డ్ లో బాగా మరింత వివరంగా నా తర్వాత వర్తమానం ఉంది అని ప్రిన్సిపల్ గారు చెప్పేది కానీ, లేదా ఈ కాలంలో మరి ఏలియా యేసుక్రీస్తుగా ఉన్నారు, ఏలియా మరి ఈ భూమి మీద ఉన్నారు, ఆయన యేసుక్రీస్తే ఉన్నారు, ఇలాంటి కొటేషన్స్ క్రీస్తు తను దేవుడిగా క్రీస్తుగా డైరెక్ట్ గా ఉన్న కొటేషన్స్ కానీ, లేదా తన తర్వాత మరి ఒక వర్తమానం ఉంది అని చెప్పేటువంటి కొటేషన్స్ కానీ మీకు ఇంకా తెలిసినవి ఏమైనా ఉంటే కనుక మీరు వ్యక్తిగతంగా సహోదరులతో మాట్లాడి అవి కూడా మీరు ఆ కోర్స్, ఎందుకంటే మనం ఏం మాట్లాడినా కూడా ఆ హబ్ లోనో లేకపోతే ఇంకా టేబుల్లోనో మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి వాటిలో ఒకసారి చెక్ చేసుకుని అందులో ఉందో లేదో చూసి వాటి నుండి మరి మన సహోదరులు పంచుకుంటే కనుక అవి కూడా ఆ బుక్ లో పెడదాం. ఆ బుక్ ని మనం తయారు చేసి తీసుకుందాం. ఆ టైటిల్ కూడా ఒక మంచి టైటిల్ పెడదాం దానికి. ఆ బుక్ ని ఆల్రెడీ బ్రదర్స్ చాలా వర్కౌట్ చేశారు దాన్ని. ఇప్పుడు దాన్ని మారుద్దాం, దాన్ని ఆ విధానాన్ని మారుద్దాం. ఇప్పటివరకు స్పోకెన్ వర్డ్ కొటేషన్స్ పెడదాం అనుకున్నాం కానీ ఈసారి ఫ్రంట్ పేజీ 2-3 పేజీల్లో రెండవ రాకడికి సంబంధించిన రిఫరెన్స్లు క్రైస్తవులకి అర్థమయ్యే రీతిలో థామస్ గారు ఒక ఛాలెంజింగ్ బుక్ అని ఒకటి రిలీజ్ చేశారు. ఆ ఛాలెంజ్ క్వశ్చన్స్ అని ఒక చిన్న టైటిల్ తో ఒక 5-6-10 ఉంటాయి అనుకుంటా క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ తో థామస్ గారు ఒక చిన్నది రిలీజ్ చేశారు. అవి బాగుంటాయి. ఇంకా దానికంటే ఇంకా సాధారణంగా అది కొంచెం బైబిల్ డీప్ గా చదివే వాళ్ళకి అర్థం అవుద్ది. కానీ ఇంకా సరళంగా అర్థమయ్యే కొటేషన్స్ రెండో రాకడికి సంబంధించి ఏసు మరలా మానవుడిగా రావాలి అనే దాని మీద బైబిల్లో కొన్ని కొటేషన్స్ తీసి దాని కింద వివరణ ఒక లైన్ 2 లైన్లు ఓన్లీ కొటేషన్ ఇస్తే, రిఫరెన్స్ ఇస్తే అర్థం కాదు కాబట్టి ఆ రిఫరెన్స్ కింద కొన్ని లైన్లు వేసి దానికి క్వశ్చన్ మార్క్ వేసి దీని మీద మీరు ఏమనుకుంటారు అనేది మనం వాళ్ళకి కొంచెం చదివిన వెంటనే వాళ్ళ ఆలోచన, ఓహో అంటే ఏదో ఉంది ఈ రిఫరెన్స్ లో మనం గ్రహించాల్సింది ఉంది అనే కోణంలో ఒక చిన్న ఏదైనా ఒక ట్యాగ్ లైన్ లాగా ఒకటి మనం పెట్టేసి వదిలేస్తే అదే పెద్ద మన సహోదరు యొక్క చేతుల్లో ఆ విధంగా ఉపయోగపడుద్ది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బుక్ కూడా పట్టుకుని వెళ్తే దాంట్లో బైబిల్ ఉంటుంది, దాంట్లో పలుకుబడిన వాక్యం ఉంటుంది. ఈ రెండింటి ద్వారా క్రీస్తు ఎలా దేవుడు అయ్యారు, రెండో రకాల యేసుక్రీస్తు ఎలా వచ్చారనేది మనం చూపించవచ్చు. పలుకుబడిన వాక్యాన్ని అంటే ఎంటెంఎస్ బిలీవర్స్ కి అయితే క్రీస్తు తర్వాత వర్తమానం ఉందా లేదా అని పలుకుబడిన వాక్యాల నుంచే, స్పోకెన్ వర్డ్ నుంచే మనం వాళ్ళకి చూపించే ఛాన్స్ ఈజీగా ఉంటుంది అనమాట. సరే, ప్రతి ఒక్క కష్టాన్ని మనం ఆ విధంగా వాడుకుందాం. మీరందరూ కూడా సోదరులతో మీకు తెలిసిన ఇంకా ఈ రిఫరెన్స్ అయితే ఈజీగా అర్థం అవుద్ది అని మీకు ఏదైనా ఉంటే మన సోదరులతో పంచుకోండి. మంచిది, చాలా సంతోషం. మీరందరూ కూడా మీటింగ్ లో
మరి ఆదివారం నుంచి ఆదివారం వరకు నిజంగా ఎలా సమయం గడిచిపోయిందో కూడా మనకి అసలు అర్థం కాలేదు అసలు. ఆదివారం నుంచి ఆదివారం వరకు నేను అనుకున్న లక్ష్మణ మీద వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టుగా ఏం ఓ రోజు మిస్ అయిపోతారు, ఏ సాయంత్రం వస్తారో అనుకున్నా కానీ నేను ఊహించలే. వచ్చి లోపలికి వచ్చి ప్రెసిడెంట్ అని చెప్తున్నాడు బ్రదర్. వాళ్ళు బయలుదేరారు కూడా నేను అడగల. ఎందుకంటే మనం అనుకున్నాం వాళ్ళు ఆదివారం అంటే వాళ్ళు సోమవారం సాయంత్రానికి వస్తున్నారు వాళ్ళు. అలాగే వస్తారేమో అని నేను ఫోన్ కూడా చేయలే. బయలుదేరారా బయలుదేరుతున్నారా కూడా నేను ఫాలో అప్ చేయలే బ్రదర్ని. వాళ్ళు ఒకసారిగా లోపలికి వచ్చి నేను ఏదో చదువుతున్నాను లోపల, ఇద్దరు లోపలికి వచ్చి ప్రెసిడెంట్ అనేసరికి నేను షాక్ అయిపోయింది. ఏంటి ఏంటి బ్రదర్ అంటే అవునన్నా మేము వచ్చేసామని వాళ్ళు చెప్తుంటే నేను షాక్ అయిపోయాను నేను. ఆ చర్చి దగ్గర ఉన్నట్టున్నాను నేను బ్రదర్లు వచ్చినప్పుడు. అంతేనా బ్రదర్? ఆ చర్చి దగ్గర ఉన్నట్టున్నా, ఇంటి దగ్గర కాదు. ఉమ్. ఇలాగ అందరూ కూడా సడన్ గా ఎవరికెళ్ళి ప్రిపేర్ గా ఎన్ని రోజులైనా ఉండాలనే ప్లాన్ తో వచ్చినట్టున్నారు. ఆ కానీ నిజంగా అందరూ మరి 7 రోజులు చాలా గొప్ప విషయం బ్రదర్ ఇది. మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు 3 రోజులకే వాళ్ళు అలసిపోయారు. కానీ మీరు 7 రోజులు మీకు పనులు అన్ని వదిలిపెట్టి వాళ్ళు మరి నిజంగా గొప్ప విషయం అది. దేవుడు మీ అందరు కూడా ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా నాకైతే గొప్ప సహవాసాన్ని ఇచ్చారు. మీ అందరి ద్వారా నేనైతే గొప్ప సహవాసాన్ని అనుభవించాను. అన్ని మర్చిపోయాం. సాధారణ రకరకాల రూపంలో వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా వాటన్నిటిని మనం జయించాం. మీ ప్రార్థన, మీ సహవాసంతో నిజంగా వాటన్నిటిని మనం జయించాం. ఎవరు కూడా ఆ బ్రదర్ మరి మాకు ఆలస్యం అవుతుంది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, మేము వెళ్ళిపోతాం అని ఎవరు కూడా అనలేదు. చందు గారు మాత్రం లాస్ట్ లో అన్నారు, బ్రదర్ మేము మధ్యాహ్నం దగ్గర నుంచి బయలుదేరిపోతాం బ్రదర్, కొద్దిగా డీ గారు ఒప్పుకుంటలేదు అన్నారు. మధ్యాహ్నం దగ్గర నుంచి కదా brother, సరేలే అన్నాను నేను. నేను మర్చిపోయాను. తర్వాత సాయంత్రం చూస్తే ఎనమాల దాంట్లో కూర్చొని బ్రదర్ అక్కడే ఆమె 4 నెలలు చెప్తున్నారు. ఇదేంటి బ్రదర్ వెళ్ళిపోతున్నారుగా అంటే అంతగా ఆ సహవాసం మనల్ని ఆపేసింది. ఆ సహోదరుల యొక్క సహవాసం. తర్వాత మన టైటస్ బ్రదర్ నిలబడి సంఘానికి ఇచ్చేటువంటి యొక్క ఆ హెచ్చరికలు కానీ, రమేష్ గారి యొక్క సాక్ష్యం కానీ, సతీష్ గారి యొక్క సాక్ష్యం లేదా హెచ్చరికలు కానీ, సాల్మన్ బ్రదరు, ఇంకా మన సహోదరు సీను బ్రదరు ఎవరెవరైతే పంచుకున్నారో అవన్నీ కూడా సంఘానికి చాలా ఆత్మీయంగా వారి యొక్క విశ్వాసానికి మరి ఎదుగుదలకి ఎంతగానో ఆ మాటలు ఉపయోగపడ్డాయి. నిజంగా చాలా మంది నాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత మనోళ్ళు ఇంచుమించుగా అందరూ మాట్లాడారు నాతో. మనోళ్ళందరూ ఫోన్ చేసి చాలా ఆ ఆ చెప్పారు, సంతోషంగా ఉంది బ్రదర్. నిజంగా చాలా ఒక పరలోకాన్ని అనుభవించినట్టుగా ఉంది. నిజంగా చాలా గొప్పగా మీటింగ్స్ జరిగినాయి. ఇప్పుడు జరిగినట్టుగా మనం చాలా సార్లు మీటింగ్లు పెట్టుకున్నాం కానీ ఎప్పుడు ఇంత అనుభూతిని మనం అనుభవించలేదు. ప్రతిసారి గొప్పగా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మరింత గొప్పగా జరిగినాయని అందరూ పంచుకున్నారు. దాన్ని బట్టి నాకు కూడా ఆ సంతోషం అనిపించింది. కాబట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి సహోదరులందరికీ కూడా మరి మరి ఒకసారి ప్రభుత్వ ప్రీసిబడిన నామపరట నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రేమ సహవాసాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు సోదరులు. వందనాలు వందనాలు, వందనాలు. ఇది చూసారా, నేను పొద్దున్న ఒకటి గ్రూప్ లో పెట్టాను చూసారా. ఆ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఎక్కువ టీవీ డిబేట్ లో పాల్గొంటూ ఉంటాడు ఆయన. ఎక్కువగా ప్రొఫెసర్ ఆయన టీవీ డిబేట్ లో పాల్గొంటూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, మిగతా చోట గురించి చెప్పలేదు కానీ ఇండియాలో సూర్యరశ్మి తగ్గిపోయింది. సూర్యరశ్మి కాదు, అదేంటది, సూర్యకాంతి. ఇండియాలో సూర్యకాంతి తగ్గిపోతుంది అని చెప్పాడు. పొద్దుటే లేచి నేను చూస్తే పొద్దుటే కనపడింది నాకు అది. నాకు భయం వేసింది, ఏంటి ఇండియాలో సూర్యకాంతి తగ్గిపోతుందని చెప్తున్నాడు ఈయన ఆ, అని. నాకు భయం వేసింది, ఎందుకంటే స్వార్థ వెలుగు ఆల్రెడీ వెళ్ళిపోతుంది. యెరూషలేముకి వెళ్ళిపోవాలి. ఇద్దరు ప్రవక్తలు రావాలి అక్కడ. సో వెలుగు ఇక్కడ తగ్గిపోతే అక్కడికి వెళ్ళిపోద్ది. అంటే ప్రభు మనతో మాట్లాడుతున్నారు అయితే. అంటే ఇక్కడ వాక్యం ఇక్కడ నుంచి మన చేతుల నుంచి 1,44,000 మందికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఇండియాలో సూర్యుని యొక్క కాంతి తగ్గిపోతా ఉంది అని ప్రకృతి మనకు బోధిస్తూ ఉంది అనిపించింది నాకు. కాబట్టి మనం ఎంత దగ్గరగా ఉన్నాము, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇవన్నీ కూడా మనకి గొప్ప గొప్ప హెచ్చరికలు ఇవన్నీ కూడా. ఇటువైపు చూడండి, ఇప్పుడు ఇటలీలో భయంకరమైన యొక్క సునామీ వస్తూ ఉంది. ఆ తుఫాను అసలు చాలా ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. ఆ, ఇంకా కొన్ని చోట్ల అగ్నిపర్వతం పగిలింది. ఇక అసలు ఇటువైపు చూసినా ప్రపంచం అంతా అసలు ఎక్కడ నెమ్మది లేదు ప్రపంచానికి. యుద్ధ మేఘాలు ఇరాను ఆ, అమెరికా యుద్ధ మేఘాలు
ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ మేఘాలు, యుద్ధ మేఘాలు ఇలాగ ఒకటి కాదు. ఏ దేశం వైపు చూసినా కూడా మనకి అంతా కూడా ఆ, అలజడిలోనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆ, దేవుని యొక్క వాక్యం పరిపూర్ణంగా పనిచేస్తుంది. చిన్న భిన్నమై పడిపోతున్న ప్రపంచం అనే సందేశం నిష్పడంగా చెప్తారు. ప్రపంచం అంతా కూడా గందరగోళంగా ఉంటది. రాజకీయాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోతూ ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా కలవరంలో ఉంటాయి. ఆ సమయంలో పెళ్లి కుమార్తె వాక్యం సరిగా పనిచేస్తుందంట. పెళ్లి కుమార్తె వెళ్ళిపోద్దంట. దేవుడు ఖచ్చితంగా అదే సమయంలో భూమి మీదకి వస్తారంట. అంత గందరగోళంగా ఉన్నప్పుడు టైంలోనే దేవుడు భూమి మీదకి వస్తారంట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ ప్రపంచం అంతా కూడా చిన్నభిన్నం అయిపోయింది. మొత్తం అన్ని అన్ని రకాలుగా కొంచెం కలవరంలో ఉంది. ఆ, సరైన శ్వాస తీసుకోలేము, సరైన నీళ్లు తాగలేము, సరిగా పడుకోలేము, సరిగా జీవించలేము. అన్నిటికీ ఇది నివాసయోగ్యంగా లేదు ఈ భూమి అనేది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. మనకి ఈ భూమి మనకి మనం దీన్ని ఏం చేయలేము. మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు దీన్ని పొల్యూట్ చేశారు. మైనింగ్ ద్వారా అణుబాంబుల ద్వారా రకరకాల రియాక్టర్స్ బయలేసి వాళ్ళు మొత్తం అంతా కూడా ఈ భూభాగాన్ని కలుషితం వైపు నడిపించేశారు. స్వచ్ఛమైన వాతావరణం మారిపోయింది. స్వచ్ఛమైన గాలి మనం ఒక 5 నిమిషాలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే పల్లెటూరులో తప్ప పట్టణాల్లో ఎక్కడ దొరకట్లేదు. పల్లెటూరు కూడా ఇప్పుడు ఈ యొక్క ఫ్యాక్టరీల మరి ఆక్రమించేసి వాళ్ళు కూడా వాటిని కూడా నాశనం చేశారు. కాబట్టి మొత్తం ఎక్కడ చూసినా కూడా నాశనం అయిపోయింది అనేది వాళ్ళు చెప్పే వాదన. ఎందుకంటే నిజమే అలాగే జరిగిపోయింది. ఎందుకు జరగాలంటే పంచభూతములు మిక్కటమైన వేంట్రముతో లయమైపోవాలని బైబిల్ చెప్తోంది. కాబట్టి పట్టణాలు కాదు పల్లెటూరులో కూడా పొల్యూట్ అయిపోయింది వాతావరణం. ఎందుకంటే పేతురు చెప్పినట్టుగా వాక్యం నెరవేర్చబడాలి. పంచభూతాలు మిక్కటమైన వేంట్రముతో లయమైపోవాలి అంటే క్రిస్తుడంగా చెప్తారు. పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం అనే సందేశంలో ఈ భూ వాతావరణం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. దేవునికి నివాసయోగ్యంగా లేదు. ఇది మొత్తం అంతా కూడా మారిపోయింది. ఇది ఇది సృష్టి ప్రారంభంలో ఉన్న స్థితి భూమిది ఇది కాదు. ఇదంతా తన క్రమాన్ని మార్చేసుకుంది. సాతాను దీన్ని విచ్ఛిన్నం చేసింది. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఉన్నట్టుగా వాతావరణ క్రమాన్ని ఆయన అగ్నితో కాల్చిపోతున్నారు. పంచభూతాల్ని నీరు, నిప్పు, గాలి ఇవన్నిటిని కూడా దేవుడు అన్నిటిని కూడా దేవుడు అగ్నితో కాల్చివేసి దీన్ని శుభ్రం చేయబోతున్నారు అని ప్రభు చెప్పారు. నాకు అనిపించింది పల్లెటూరులో స్వచ్ఛంగా ఉన్నాయి కదా అని చెప్పి అనిపించినప్పుడు ఆ మెసేజ్ చదివినప్పుడు 15 సంవత్సరాల కిందట. పట్టణాల్లోనే కదా పొల్యూట్ అయింది, పల్లెటూరులో బాగానే ఉంది కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే మన పల్లెటూరులో కూడా ఫ్యాక్టరీలు పెట్టేసి రకరకాల పొగలు పెట్టేసి ఎన్ని పెట్టేసి మొత్తాన్ని మార్చేశారు. సరైన కాలంలోకి వర్షం రావట్లేదు, సరైన కాలంలో శీతాకాలం లేదు, సరైన కాలంలో ఎండాకాలం రావట్లేదు. ఎప్పుడు ఏ టైంలో ఏం సంభవిస్తుందో తెలియదు. ఊహించని రీతిలో వర్షాలు వస్తాయి, ఊహించని రీతిగా వర్షాకాలంలో విపరీతమైన ఎండలు వేస్తున్నాయి, ఉష్ణోగ్రతలకు మించిపోయి వస్తా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మొత్తం భూ వాతావరణం అంతా కూడా కలుషితమైపోయింది. పేతురు చెప్పినట్లుగా ఈ సమస్తాన్ని సృష్టి ప్రారంభంలో ఇలా లేదు ఇది, కానీ మొత్తం సాతాను దీన్ని క్రమాన్ని మార్చేసింది. కాబట్టి మరలా దేవుడు ఈ భూమి మీద రాబోతున్నారు. కాబట్టి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వచ్చి ఈ భూమిని ఆయన 1000 ఏళ్ళు రాజుగా ఉండి పరిపాలించబోతున్నారు. కాబట్టి ఆయన వచ్చి పరిపాలించడానికి ఈ భూమి నివాసయోగ్యంగా ఉండాలి. కాబట్టి దేవుడు దీన్ని పంచభూతాలని ఆయన మిక్కటమైన వేండ్రముతో వీటిని కూడా లయం చేయబోతున్నారు ఆయన. కాబట్టి ఈ భూ వాతావరణం అంతా మారిపోబోతుంది. ఎలా మారిపోతుందంటే దేవునికి ఆయన యొక్క సంఘానికి పరిశుద్ధమైన నివాసయోగ్యంగా దేవుడు ఈ భూ వాతావరణాన్ని మార్చబోతున్నారు ఆయన. దానికి అనుకూలంగానే పునాదులు పడుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు అదే అనిపించింది. అంటే స్వార్థ వెలుగు ఇండియా నుంచి తగ్గిపోయి అది విషయంకి వెళ్ళిపోతుంది. ఇది ప్రకృతి మనకు బోధిస్తున్నట్టు హెచ్చరిక. కాబట్టి ప్రియమైనట్టుగా సీఎన్ కుమార్తె మీరు ఎంత మరి వేగంగా ప్రభు దగ్గరికి రాగలుగుతారో అంత వేగంగా మీరు దేవునికి సన్నిధి వస్తే మంచిది. ఎందుకంటే ప్రకృతి మనకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంది. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవునికి మీరు మరింత దగ్గరగా రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభుకి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సరే, చిన్న మాటలు, కొన్ని మాటలే, ఎక్కువ నేను మాట్లాడటానికి ఈరోజు నేను ఇష్టపడలేదు. కానీ కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన సహోదరులు ఎవరైనా సాక్ష్యాలు కానీ లేదా ఇతర విషయాలు పంచుకుంటే కనుక సమయాన్ని వరకు ఇద్దాం. కొద్ది విషయాలు మనం
ఎందుకంటే ఆరాధన పరిపూర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా లేఖనం చదవాల్సిందే. వాక్యం లేకుండా ఆరాధన పరిపూర్ణం అవ్వదు. మనం ఏం చేసినా కూడా లేఖనం బైబిల్ చదవకుండా కృష్ణంగా చెప్పారు. లేఖనం చదవకుండా ఆరాధన పరిపూర్ణం అవ్వదు అని చెప్పారు. ఖచ్చితంగా మనం బైబిల్ తీసి చదవాల్సిందే. మన ఊడికి పరిపూర్ణం అవ్వాలంటే లేఖనం చదవాలి. అది ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఖచ్చితంగా లేఖనం చదవగలిగి ఉంటే బైబిల్ నుంచి మనం ఒక లేఖనం చదువుకొని కొన్ని మాటలు మాట్లాడుకొని సమయాన్ని ఎవరైనా మన సహోదరులు ఏదైనా ప్రభు గురించి ఏదైనా మనతో పంచుకునే విషయాలు ఉంటాయి కదా, సమయాన్ని ఇద్దాం. రెండో కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. రెండో కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీలు చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవరమై బహు ధైర్యముగా మాట్లాడుతున్నాము, మరియు వారి మనసులు కఠినములాయను. కనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్ర్యముండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, క్రీస్తువైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరులతో ముఖాముఖిగా చూస్తూ మాట్లాడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క సాధనాన్ని బట్టి మీకు వందనాలు. ఓ ప్రభా, మరి సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇప్పటివరకు మరి ఎవరి సామర్థ్యం కొద్ది వారు కీర్తనలు పాడినారు. ఓ ఆ కీర్తనల ద్వారా మీ యొక్క నామాన్ని మేమపరిచున్నారు. మా స్తుతుల పైన మీరు ఆశీర్లై ఉన్నారని మేము నమ్ముతున్నాం. మా ప్రభా, మా యొక్క దావీదు, మా పితృడైన దావీదు చెప్పినట్లుగా స్తుతుల పైన సింహాసనాసీనుడివై మీరే మా ప్రార్థన అంగీకరించేవాడవు నీవే అని మా పితృడు చెప్పినట్లుగానే మా ప్రభా, ఇప్పటివరకు మా సహోదరులు అందరూ పాడినటువంటి యొక్క ఆరాధన పైన మీరు ఆశీర్లై ఉన్నారని, మీరు పొందుకున్నారని, మీరు స్వీకరించారని మేము నమ్ముతున్నాం. మా ప్రభా, మరి పాడినట్టు సహోదరులను, చిన్న బిడ్డలను కూడా దీవించండి. వారికి ఉన్నటువంటి మరి వారికి తెలిసిన జ్ఞానంతో మరి పాటలను రచించి స్వరపరిచి నేను నీ యొక్క నామానికి ప్రభావ మరి మహిమకరంగా వారు కీర్తనలు పాడారు. మా ప్రభావ, మనం దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రపంచాన్ని మేము గమనిస్తున్నప్పుడు అనేక సూచనలు మీరు మాకు చూపిస్తున్నారు. ప్రకృతి మాకు బోధిస్తూ ఉంది, అంతరిక్షాలు మాకు బోధిస్తూ ఉంది, ఓ పరిశుద్ధ గ్రంథం మాకు బోధిస్తూ ఉంది. మీరు ఉంచిన 3 చోట్ల ఉంచిన పరిశుద్ధ గ్రంథము మాకు వాక్యాన్ని బోధిస్తూనే ఉంది. ఓ మేము ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశం మాకు ఓ దేవుని యొక్క రాకడని గురించి, ఆశ్రమం గురించి బోధిస్తూ ఉంది. మేము ప్రకృతిని చూసినప్పుడు అది మరి బైబిల్గా ఉన్నది. ఆ ప్రకృతిలో మరి ఏం జరగబోతుందో ప్రకృతి ద్వారా మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. మా చేతుల్లో అక్షర రూపంలో ఉన్న బైబిల్ చూసినప్పుడు అది మాకు తేటగా మాకు బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రభా, మరి బైబిల్ ప్రకారంగా మీరు మీరు ఏం జరగబోతుందో ముందుగానే చెప్పారు కాబట్టి ఆ ప్రకారంగానే మేము కూడా మరి మా హృదయాన్ని సిద్ధపరుచుకున్నట్టుగా మీరే సహాయం చేయండి, నడిపించండి. ఓ ప్రభ, మరి ఈ సమయంలో ఇంకా నీ యొక్క నామంలోనికి నడిపించబడడానికి చివరి గొర్రె ఇంకా రావాల్సి ఉంటే కనుక ఓ ప్రభ, మరి మా యొక్క చివరి కాల వర్తమానికుడు క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని ఓ మరి అక్కడికి మీరు నడిపిస్తారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మీరు ఆ విధంగా చేయు బాధ్యత కలిగిన దేవుడే ఉన్నారు మా ప్రభ. కాబట్టి అక్కడికి నడిపించండి. దానికి సాధనముగా ఓ మేమందరం కూడా మరి సిద్ధపడినట్టుగా మీరు కృప చూపి నడిపించండి. ఓ చదవబడిన లేఖన భాగాలను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడుచున్నాం ప్రభు. ఆమె చిన్న అంశంగా మహిమ నుండి అధిక మహిమను పొందుతున్నాం. మనం మహిమ నుండి అధిక మహిమ.
స్పష్టంగా చెప్పారు. యాహాను యొక్క వాక్యాన్ని నమ్మి మారు మనసు నిమిత్తమైన బాప్తిసం పొందటం మహిమ. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయనే క్రీస్తు నమ్మటం అది మహిమ. థామస్ గారు చెప్పారు, యాహాను యొక్క వాక్యాన్ని నమ్మిన వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. ఆ యాహాను యొక్క వాక్యాన్ని నమ్మిన వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించారు. వాళ్ళు ఎవరై అంటే వ్యభిచారులు, దరిద్రులు, దీనులు ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన వారు. ఇప్పుడు ఈ యాహాను యొక్క వాక్యాన్ని నమ్మిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అంటే వాళ్ళు మహిమ పొందారు. క్రైస్తవులు, ఆది క్రైస్తవులు మహిమ పొందారు. ఇప్పుడు మనము అధిక మహిమ పొందుకుంటున్నాం. మనం మహిమ నుండి అధిక మహిమ. యేసుక్రీస్తుని తెలుసుకోవటం మహిమ. ఆ యేసుక్రీస్తే మరలా రెండవ రాకడలో మారు రూపంలో మానవుడిగా వచ్చాడు అని నమ్మటం అధిక మహిమ. ఇప్పుడు మహిమ నుండి అధిక మహిమకి. ఆ యేసుక్రీస్తు మారు రూపంలో అమెరికాలోను ఇండియాలోను వచ్చారు. ఆ బలిష్ఠుడైన దూత ఒక పాదం భూమి మీద మరొక పాదం సముద్రం మీద మోపి సింహంలో ఆర్పాటించారు అని ఎవరైతే స్వీకరిస్తున్నారో వారు అధికమైన మహిమను కలిగి ఉన్నారు. వాళ్ళు క్రిస్పణం గారు చెప్పారు, క్రిస్ థామస్ గారు చెప్పారు ఏమంటే, సంఘకాలాలు బోధించినప్పుడు క్రిస్పణం భూమి మీదే ఉన్నారు. ఆయన ఒక సాధారణ మనిషిగానే బోధించారు. ఆయన ఒక ప్రవక్తగా, ఒక వర్తమానికుడిగా, 7వ సంఘకాల వర్తమానికుడిగా సంఘాలు బోధించారు ఆయన. అప్పుడు ఆయన భూమి మీదే ఉన్నారు. కానీ 7 ముద్రలు బోధించినప్పుడు ఆయన మానవుడు కాదు. ఆయన అప్పుడు ఆయన సూర్యుల్లో నిలబడి ఉన్నారని చెప్పారు. అంటే సంఘకాలాలు బోధించినప్పుడు క్రీస్తు మరణం పైన మహిమ ఉంది. అప్పుడు మానవుడిగా ఉన్నారు. అప్పుడు 7వ సంఘాల వర్తమానికుడిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ మహిమ దిగి వచ్చిందో ఆయన అధిక మహిమలోనికి వెళ్ళారు. అక్కడ మనం మేఘం దిగి వచ్చినప్పుడు శనాయ పర్వతం మనం చూస్తే కనుక నిర్గమకాండాలు మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. అక్కడ నిర్గమకాండంలో 12వ వచనం నుంచి పైన మోషే యొక్క జరగబోయేట సందర్భాన్ని అక్కడ మాట్లాడారు. ఇదంతా కూడా సంఘానికి వర్తించేట కార్యాలు ఇవన్నీ కూడా ఒకసారి 1 నుంచి చూద్దాం. 24 1 నుంచి కూడా చూద్దాం. 24 1 నుంచి. మరియు మోషేతో ఇట్లైను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేలీల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కించి దూరమున సాగిలపడి మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. కొండ మీద రమ్మని చెప్పారు ప్రభు. మీరందరూ కూడా 70 మంది ఎక్కి దూరంగా వచ్చి నిలబడండి. 70 మంది అంటే నాదాబు అబీహులతో పాటుగా అహరోను ఉన్నాడు. మీరందరూ కూడా వచ్చి అక్కడ నిలబడండి. కానీ ఎవరు కూడా యెహోవా దగ్గరికి రాకూడదు. పైకైతే రండి కానీ దగ్గరికి అయితే సమీపానికి అయితే రాకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. కొంతమంది ఎన్నిక చేయబడిన పెద్దలకు ఉంది. ప్రభు పేరు పెట్టి పిలిచిన వారికి అయితే కొండెక్కి అర్హత ఉంది, కానీ వాళ్ళు సమీపించకూడదు. ఎక్కడికి రావచ్చు? కొండ మీదకి రావచ్చు. మిగతా సాధారణ ప్రజలకి అయితే కొండ మీద రావడానికి కూడా ఛాన్స్ లేదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పిను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసుకుని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చింది. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయముందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయేల్ 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించింది. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన
గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిది. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేళ్ల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేళ్ల దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలిమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. చూడండి, ఆ మోషేతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభువుని చూశారు. ప్రభు పాదాలు ఎలా ఉన్నాయో చూశారు. ప్రభు ఎంత మహిమ గలవాడో, ఎంత తేజస్సు కలిగిన వాడో చూశారు. వాళ్ళందరూ కూడా పర్వతం మీదకి వచ్చారు. అందరూ పర్వతం మీదే ఉన్నారు. ప్రభు చెప్పారు, ప్రజలు ఎవరు రాకూడదు, కానీ నేను చెప్పిన వాళ్ళు మాత్రం తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. 70 మంది వచ్చారు. అబీహు, అహరోను, వీళ్ళందరూ వచ్చారులే, కానీ వాళ్ళు కూడా యెహోవాకు సమీపంగా రాకూడదు. ఎవరైతే కొండ మీదకి వచ్చారో వాళ్ళందరూ దేవుని చూశారు. ఎవరైతే ఆ సేనాయి పర్వతం మీదకి వచ్చారో దేవుడు పిలిచిన వాళ్ళు, వాళ్ళందరూ దేవుని చూశారు. ఆయన ప్రభావం చూశారు. ఆయన ఎలా ఉన్నారో చూశారు. ఆయన ఇజ్రాయేల్ ప్రధానులకు ఎవరికి కూడా హాని చేయలేదు. ఎందుకంటే అతడు నిగనిగలాడు నీలిమయమైన వస్తువు లాంటిది. ఆ ప్రభు యొక్క దైవత్వం, ఆ నీలి కలరు దేవుని దైవత్వానికి, అధికారానికి సూచనగా ఉంది. నిగనిగలాడు నీలిమయమైనటువంటి తేజస్సుతో, ఆకాశ మండలం లాంటి ఒక వెలుగుతో ప్రభువు యొక్క రూపాన్ని వాళ్ళు చూడగలిగారు. అక్కడ ఒక ఒక స్థితిని ఆ అబీహులు, ఎవరైతే నాదాబులు, అహరోన్లు ఎవరైతే ఉన్నారో ఈ 70 మందితో పాటుగా వాళ్ళు చూడగలిగారు. అయితే చూడండి, 11వ వచనంలో, ఆయన ఇజ్రాయేళ్ల పెద్దలకు ఏ హాని చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకుంది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచట ఉండము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చిదనగా మోషేయు అతని పరిచారికుడైన యెహోషువయు లేచిరి. అది ఇప్పుడు చూడండి, అక్కడ వాళ్ళందరూ కూడా కొండ మీద, ప్రజలందరికీ రావడానికి ఛాన్స్ లేదు. లక్ష్యం వేరు, ప్రజలందరికీ కొండ ఎక్కడానికి అవకాశం లేదు. లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా ఈ పర్వతం మీదకి ఎక్కడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. కొద్ది మందికి ఇచ్చాడు ఆయన. ఈ కొద్ది మంది కూడా కొండ మీదకి వచ్చారు. ప్రభు ఎలా ఉన్నారో, ఆయన నిగనిగలాడు నీలిమయమైన కాంతితో, ఆకాశ మండలం అంటే ఒక ఆ రంగుతో ప్రభువును వాళ్ళు ఆ కొండ మీద చూశారు వాళ్ళు. కానీ వీళ్ళు కూడా ప్రభువుని సమీపించకూడదు. సపరేషన్ చూడండి, సపరేషన్ చూడండి. ప్రజలందరూ దేవుడు ఆ మేఘ రూపంలో, అగ్నిస్తంభ రూపంలో, మేఘస్తంభ రూపంలో వాళ్ళ పైన ఉన్నారు. ఆయన వాళ్ళ దేవుడు ఆయన. కానీ సపరేషన్ చూడండి, ఇక్కడ దేవుడు ఒక రోజున మోషేని పిలిచి, మీరు కొంతమంది పైకి రమ్మని పిలిచాడు. ప్రజలందరూ ఒక్కడు కూడా రావద్దని చెప్పాడు. దేవుడు వాళ్ళకే దేవుడే ఆయన, కానీ వాళ్ళు ఎవరు కూడా కొండెక్కడం లేదు. కొండెక్కిన వాళ్ళు ప్రభువుని చూశారు, కానీ యెహోవాను సమీపించడం లేదు. సపరేషన్ చూశారు, ఫిల్టర్ అయిపోయారు. లక్షల మంది జనాభా కొండ కిందే ఉన్నారు. కొద్ది మంది మాత్రం కొండ మీదకి వెళ్ళారు. కొద్ది మందిలోంచి దేవుడు మళ్ళీ సపరేషన్ చేశారు. కొద్ది మంది నుంచి మళ్ళీ దేవుడు సపరేషన్ చేశాడు. మళ్ళీ ఈ 70 మంది మీరు అక్కడే ఉండండి, ఇప్పుడు నువ్వు లేచి రమ్మని పిలిచాడు. మోషే, యెహోషువ లేచి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ. అంటే ఈ లోక ప్రజల్లోంచి దేవుడు తన సంఘాన్ని వేరు చేశాడు. వారిని ఎత్తైన ఒక శిఖరం మీద తీసుకొచ్చాడు. ఈ శిఖరం మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుడు ఎలాంటి వాడు, ఇద్దరు ముగ్గురు ఒకళ్ళ అనేది అక్కడ వాళ్ళకి అర్థమైంది. దైవత్వం చూశారు వాళ్ళు, దేవుని కనుగొన్నారు వాళ్ళు. కానీ దేవుని అనుమతి లేకుండా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళటం లేదు. ముందుకెళ్లే అర్హత ఎవరికి ఉంది అంటే మోషేకి ఒక్కడికే ఉంది. దేవుడిని సమీపించే అధికారము మోషేకి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు లక్ష్మణ్ రోజు ఎక్కడున్నారంటే కింద జనులందరితో కలిసి యెహోవాను ఆరాధించారు. యెహోవా నీడలో ఉన్నారు ఆయన, మేఘస్తంభం నీడలో, అగ్నిస్తంభం నీడలో ఉన్నారు ఆయన. కానీ దేవుడు ఏం చేశారంటే ఆ లక్షల మంది ప్రజల్లోంచి వేరు చేసి ఆయన ఇక్కడ కొండ మీద తీసుకొచ్చాడు ఆయన.
అత్యున్నతమైన సంఘంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ అత్యున్నతమైన సంఘంలో దేవుడు చూసాం మనం. దేవుడు ఎలా ఉన్నాడు, అని మహిమ ఏంటి అని చూసాం. కానీ ఇక్కడ కొంతమంది ఈ బ్యాచ్ కొంతమంది ఇక్కడ ఆగిపోయారు. కానీ దేవుడు మనల్ని అక్కడ ఆపలేదు. దేవుడు మనల్ని సమీపంగా తీసుకొస్తున్నాడు, సమీపంగా నడిపిస్తున్నాడు. అంటే అగ్నిస్తంభం కింద, మేఘస్తంభం కింద యెహోవా మహిమలో ఉన్నటువంటి లక్ష్మణుడు బ్రదరు అక్కడ పర్వతం మీదకి వెళ్ళి యెహోవా మహిమను కంటితో చూసినండే లక్ష్మణుడు బ్రదరు ఆ మహిమ నుండి ఇప్పుడు యెహోవాకి సమీపంగా వెళ్ళేటువంటి అధికమైన మహిమను పొందుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ప్రభు యొక్క సన్నిధిలోనికి, ప్రభు యెహోవాకి సమీపంగా. వీళ్ళందరూ కూడా యెహోవాకి దూరంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంతమంది అయితే కొండ ఎక్కలేదు అసలు. అసలు కొంతమందికి ఈ మెసేజే తెలియదండి. కొంతమందికి థామస్ ఎవరో తెలియదు, బ్రెనామ్ ఎవరో తెలియదు, అసలు ఈ మెసేజే తెలియదు వాళ్ళకి. కానీ లక్ష్మణ్ బ్రదర్కి వాళ్ళలోంచి ఆయన సపరేషన్ చేసి ఈ పర్వతం మీద తీసుకొచ్చాడు ఆయన. సియోను పర్వతం మీదకి వచ్చాం మనం. సియోను పర్వతం మీద ఉండి దేవుని మహిమను చూసాం మనం. దేవుని మహిమ చూసినటువంటి అందరూ కూడా మరలా యెహోవాను సమీపించడానికి లేదు. అందుకోసమే చిన్న మందులోంచి మరొక చిన్న మందుని సపరేషన్ చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఎప్పుడైతే మోషే చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు అక్కడ నిన్ను నువ్వు చూసుకోకపోతే బైబిల్ నువ్వు పట్టుకోలేవు. ఏ లేఖనం నువ్వు చదివినా సరే అక్కడ క్రీస్తు ఎక్కడ ఉన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావో చూడకపోతే ప్రణయంగా చెప్పారు. నువ్వు మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా అధికారం నుంచి మొదలు పెట్టమని చెప్పారు. మళ్ళా ప్రారంభం నుంచి మొదలుపెట్టి బైబిల్లో నువ్వు కనబడేదాకా బైబిల్ చదవమని చెప్పారు. మీరు చూసుకోండి, మీరు ప్రతి లేఖనంలో ప్రతి చోట లక్ష్మణ గారు కనబడతారు. దీంట్లో ప్రతి చోట కనబడలేదు అంటే బ్రదర్ నాకు నిర్గమకాండం 24వ అధ్యాయంలో నేను కనబడలేదు అంటే మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చదవండి. చూడండి బైబిల్లో చూడండి. ఆ ఇదే ఎన్ని వచ్చిన చదువుతున్నాం మనం? 12వ వచనం చదువుతున్నామా? 12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచట ఉండము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చిదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కిను. అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండడి. ఇక్కడ ఆపేశారు వీళ్ళని. కొండ కింద కొంతమందిని ఆపేశారు. ఆ పైకి వచ్చిన ఆ కొండ పైకి అక్కడ దాకా సగంలోకి వచ్చిన కొంతమందిని అక్కడ ఆపేశారు. ఇప్పుడు ఇద్దరే వెళ్తున్నారు. అహరోను, నాదాబు, అబీహీలు కూడా అక్కడ ఆగిపోయారు. గొప్ప గొప్ప మెసెంజర్స్ వీళ్ళు, అహరోను, నాదాబులు, అబీహీలు. వీళ్ళు కూడా ఇక్కడే ఆగిపోయారు. ఎంత ఉద్యోగం నడిపించారు బ్రదర్ అహరోను. అవునా బ్రదర్? అహరోను ఎంత ఉద్యోగం నడిపించాడు, కానీ ఇక్కడ ఆగిపోయాడు. నాదాబు, అబీహీలు యాజకులుగా వాళ్ళు ఎంతగా నడిపించారు, వాళ్ళు ఆగిపోయారు అక్కడ. ప్రభు ఆపేశారు అక్కడ. ఎవరి కోసం అంటే ఆ అధికారి దేవుడు ఎవరికి ఇచ్చారంటే మోషేకే ఇస్తున్నాడు దేవుడు. దేవునికి సమీపంగా వెళ్ళే అర్హత మోషేకే ఉంది. దేవునికి సమీపంగా వెళ్ళి ఆయనతో పాటుగా ఆయన సింహాసనం మీద కూర్చునే అర్హత ఒక ప్రేమ బ్రదర్కే ఉంది, ఒక మొన్న బ్రదర్కే ఉంది, ఒక లక్ష్మణ్ బ్రదర్కే ఉంది. మిగతా వాళ్ళందరూ కిందే ఆగిపోయారు బ్రదర్. ఒకవేళ ప్రేమ బ్రదర్తో పాటుగా, మొన్న బ్రదర్తో పాటుగా, లక్ష్మణ్ బ్రదర్తో పాటుగా కొంతమంది ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు కూడా దేవుడిని చూశారు కానీ సమీపంగా వెళ్ళే అర్హత వాళ్ళకి లేదు. దేవుడిని అయితే చూశారు కానీ దేవునికి యెహోవాకి సమీపంగా వెళ్ళేటువంటి అర్హత లేదు. దేవుడు చెప్పాడు వాళ్ళని అక్కడ ఆపేమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు దేవునితో పాటుగా అంటే మోషే వెళ్ళాడు. మోషేతో పాటుగా దేవుని దగ్గరికి మోషే బయలుదేరాడు. మోషేతో పాటుగా యెహోషువ వెళ్ళాడు. యెహోషువ కూడా చూడండి, మోషేయు అతని పరిచయుడైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కిను. అతడి పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడే ఉండడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి
మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ మీద నిలిచి కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. ఆమె అంటే ఎంతమందిని చివరికి అహరోను కూడా నాదాబును, అబీహును, ఊరును వీళ్ళందరిని కూడా ఆపేసి యెహోషువతో పాటు వెళ్ళాడు కానీ మేఘంలో ప్రవేశించింది ఎవరయ్యా అంటే ఓన్లీ మోషే మాత్రమే. ఒక్క మోషే మాత్రమే మేఘంలోకి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు మోషే కూడా? 6 దినాలు మోషే వెళ్ళలేదు కానీ 7వ దినమున మోషే మేఘంలోకి వెళ్ళాడు ఆయన. కాబట్టి క్రీస్తు బ్రహ్మం కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ సన్సెట్ పర్వతం మీద ఉన్నారు ఆయన. ఆ మేఘం ఈ లోకానికి ఫిబ్రవరి 23వ తారీఖున కనబడినట్టుంది 1963 సంవత్సరంలో. కానీ ఆ మేఘం ఆల్రెడీ 6 రోజులు అక్కడే ఉంది. అది ఆ మేఘం వచ్చిందాక ఆల్రెడీ అక్కడికి. కానీ ఎప్పుడైతే ఆయన ఆ యొక్క సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళారో అప్పుడు 7వ రోజున ఈ యొక్క సంఘానికి సూచనగా ఉన్న అక్కడ నిలబడి ఉన్న క్రీస్తు బిడ్డం సంఘానికి సూచనగా ఉన్నారు. అప్పుడు ఆ కాలానికి సంఘానికి సూచనగా ఉన్నటువంటి క్రీస్తు బిడ్డము అప్పటి వరకు ఆయన మాట్లాడుతున్నారు. అప్పటి వరకు నమస్కారం చెప్పారంటే అప్పటి వరకు సంఘకాలు బయలుపరిచిన యొక్క మహిమను పొందుకున్నటువంటి క్రీస్తు బిడ్డము ఎప్పుడైతే ఆయన సన్సెట్ పర్వతం మీద నుంచి మేఘలో కొనుకోబడ్డారో మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళిపోయారు. ఆయన భూమి మీద లేదు. ఆయన భూమి యొక్క ఆ ఆ శక్తిని విడిచి ఆయన ఒక అంతరిక్ష శక్తికి అంటే సూర్యుడిలోకి వెళ్ళి నిలబడారంట. అపస్కరించి మాట్లాడుతున్నారంటే మహిమ నుండి అధిక మహిమ పొందుకుంటారు ఆయన. ఇది 3వ ఈడ్పు అని చెప్తున్నారు. ఏదైతే మహిమ నుండి అధిక మహిమ పొందుకునే పరిచయం ఏదైతే ఉందో అది 3వ ఈడ్పు. అది గుడార దర్శనము. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఈ మహిమ నుండి అధిక మహిమను పొందుకునే సమయంలో మనం వచ్చాము. ఇప్పుడు క్రీస్తు బిడ్డము అలాగే భూమి మీద ఉన్నప్పుడు ఆయన మహిమలో ఉన్నారు అని కాబట్టి ఆయన ఒక మానవుడిగా, ఒక ప్రవక్తగా, ఒక మధ్యవర్తిగా ఆయన వచ్చి సంఘాలను బోధించాడు. ఆయన 7 సంఘాల గురించి, మిగతా సంఘాల గురించి మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఆయన ఈ యొక్క 7 ముద్దుల గ్రంథాన్ని విప్పడానికి 6 రోజులు భూమి మీద ఉన్నటువంటి ఆయన 7వ రోజున ఏదైతే సీనాయి పర్వతం మీద దిగి వచ్చినట్టు మేఘం ఏదైతే ఉందో, ఆ మహిమ ఏదైతే ఉందో ఆయన ఈ భూమి మీద నుంచి ఆ మహిమలోనికి వెళ్ళిపోయారు ఆయన. అధిక మహిమ ఇది. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే ఈ సందర్భం తీసుకొని మనము ఇప్పుడు ఈ భూమి మీద ఎలా ఉన్నామంటే ఈ క్రీస్తు యొక్క ప్రతిబింబాలుగా ఉన్నాం మనం అంటారు ఆయన. కొరింథీ పత్రికలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీ పత్రికల 3వ అధ్యాయంలో 15వ వచనంలో నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల పైన ఉండెను. ముసుగు వారి హృదయముల పైన ఉండెను. నిజంగా ఇది ఇది ఇప్పుడు క్రైస్తవుల మీద పడింది ఆ ముసుగు. ఇప్పుడు కొత్త నిబంధన వాళ్ళు చదువుతున్నారు తప్ప చూస్తున్నారు కానీ పాత నిబంధన కూడా వాళ్ళకి మరుగు చేయబడింది కాబట్టి దేవుని యొక్క మొదటి రాకడ వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు దేవుని యొక్క 2వ రాకడ అర్థం కావట్లేదు అని అర్థం ఏంటంటే వీళ్ళ హృదయాలపైన ముసుగుబడింది. ఇప్పుడు వీళ్ళందరి హృదయాలపైన ముసుగుబడింది కాబట్టి కొత్త నిబంధన చదివినా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమన్నారంటే చూడండి, మరి హృదయాల మీద ఉన్నది కానీ 16వ వచనము వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎప్పుడు జరుగుతున్నది? వారి హృదయాల మీద ముసుగు ఎప్పుడు తొలగించబడింది? 1,44,000 మంది ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తారో, 2 ప్రవక్తలు మోషే ఏలీయాలు వచ్చి ఎప్పుడైతే ఆ దేశంలో వాళ్ళు వర్తమానం ఇస్తారో ఆ వర్తమానాన్ని వీళ్ళు తిరస్కరించి ఆ తర్వాత నిజమని నిరూపించబడిన తర్వాత ఎప్పుడైతే ఆ వర్తమానం అంగీకరిస్తున్నారో అప్పుడు వాళ్ళ హృదయాల మీద ఉన్న ముసుగు తొలగించబడి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు యెహోవా మనల్ని మోషే ద్వారా మరి దావీదు ద్వారా అబ్రహాం ద్వారా మనల్ని పిలిచినటువంటి మన యెహోవా ఇదిగో యేసుగా యెరూషలేములో పనిచేశారు. ఆ యేసు ఇప్పుడు బ్రహ్మంగా అమెరికాలో పనిచేశారు. ఆయనే మరలా ఇండియాలో తామస్గా పనిచేశారు. ఎంత వాక్యాన్ని చదువుకునేంత ముసుగు వాళ్ళ మీద తొలగించబడుతున్నప్పుడు ఈ వాక్యం చూడకుండా వాళ్ళ హృదయాల మీద ముసుకుంది. కానీ ఎప్పుడైతే ముసుగు తొలగించబడుతుందో ఈ వాక్యము మొదటి రాకడ, 2వ రాకడ మొత్తం వాక్యం అంతా కూడా ఒక్క రోజులోనే జన్మిస్తారు. ఒకలాంటి ప్రసవ వేదన.
ఒకలాంటి ప్రసవ వేదన జరుగుతుంది అక్కడ. ఒక్క రోజులోనే అందరూ కూడా పుడతారు. ఎలా అంటే ముసుగు దేవుడు తొలగిస్తాడు కాబట్టి వాళ్ళకి మొదటి రాకడా రెండో రాకడా మొత్తం దేవుడి చివరి ప్రణాళిక అంతా కూడా వాళ్ళు చూడగలుగుతారు అప్పుడు. అయితే చూడండి, అప్పుడు వరకు ఏం జరుగుతున్నారు చూడండి. ఆ ముసుగు తీసివేయబడిన 17వ వచనంలో, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనం అందరమును ముసుగు లేని ముఖముతో, వాళ్ళపైన ఇప్పుడు ముసుగు ఉంది కానీ మన ముఖాలు మన ముఖాల పైన ముసుగు లేదు. మన ముఖాల పైన ముసుగు లేదు కాబట్టే ఇప్పుడు దేవుని యొక్క మహిమ, తగ్గిపోని మహిమ అక్కడ అక్కడ 12వ వచనంలో చూడండి. 12వ వచనంలో తగ్గిపోవచ్చున్న మహిమ, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీలు తేరి చూడకుండానట్లు. చూడండి, తగ్గిపోవచ్చున్న మహిమ అంటే ఏంటి? అది అది అక్కడ నుంచి ప్రభు వెళ్ళిపోతే ఆ మహిమ ఆ కనబడదక మళ్ళీ వాళ్ళ తర్వాత మళ్ళీ చూడలేరు. కానీ ఆ మహిమనే వాళ్ళు చూడకుండా వాళ్ళకి ముసుగు వేయబడింది. ఆ మోసే వేయబడితే మోసే యొక్క ముఖం ప్రకాశించింది. అది తగ్గిపోయే మహిమ అది. ఎందుకంటే దేవుడు అక్కడ శాశ్వతంగా అక్కడ వారి మధ్యలో ఉండలేడు దేవుడు. ఎందుకంటే అక్కడ రక్షణ కార్యం, విమోచన కార్యం జరగలేదు అక్కడ. ఆ మహిమతో దేవుడు దిగి వచ్చినా కూడా ఆ మహిమ అక్కడ శాశ్వతంగా అక్కడ ఉండదు. అది తగ్గిపోయే మహిమ, అది వెళ్ళిపోయే మహిమ. అది ఆ మహిమకే మోసే యొక్క ముఖం వెలిగిపోయింది. ఆ తగ్గిపోయే మహిమ మోసమైపడినప్పుడే మోసే యొక్క ముఖం చూడలేకపోయారు వాళ్ళందరూ కూడా. కానీ పౌలు గారు ఏమంటారంటే, తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునిను. మేము అట్లు చేయక, మేము ఇప్పుడు చేయట్లే. మోషే తన పైన వెలుగు ఎలా ఉందో ఆ వెలుగు వారికి కనపడకుండా ముసుగేసుకున్నాడు. కానీ మేమైతే అలా చేయట్లే. మేము మా ముఖాల మీద ముసుగేసుకోవట్లా, మా పరిచర్య మీద మేము ముసుగేసుకోవట్లా. మేము ఏదైతే సువార్త చెప్తున్నామో ఆ సువార్త మీద మేము ముసుగు వేయట్లేదు. మోషే అయితే అక్కడ వేసాడు కానీ మేమైతే వేయట్లేదు. మేము అలా చేయట్లేదు. మేము ఏదైతే ఆ మహిమ ఉందో ఆ మహిమని ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు పెడతాం మేము. ఈ మహిమ, ఆ మహిమ అయితే తగ్గిపోయేది కానీ ఈ మహిమ తగ్గిపోయేది కాదు. ఆ మహిమ అయితే బాహ్య సంబంధంగా సినాయి పర్వతం మీద కనపడింది కానీ ఇప్పుడు మేము బోధించే ఈ వాక్యము, ఈ మహిమ తగ్గిపోయేది కాదు. కాబట్టి పౌలు గారు చెప్తున్నట్లుగా మనమైతే ఈ యేసుక్రీస్తు రక్తము ద్వారా, కృప ద్వారా మనం మహిమలోకి నడిపించబడ్డాము. కానీ ఇప్పుడు క్రీస్తు బ్రహ్మం యొక్క పరిచర్య, రెండవ పరిచర్య ద్వారా మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది వాడబారనిది, ఇది తగ్గిపోనిది మహిమ. ఇది ఇక్కడ ముసుగు వేయబట్టలేదు. ఇది మనం చెప్పే మాటలకు ముసుగు లేదు. మనం ధైర్యంగా చెప్తున్నాం, ఇదిగో బైబిల్లో ఉన్న పలాని రెఫరెన్స్ ని బట్టి, పలాని ఆ వాక్య ఆధారంతో ఇదిగో దేవుడు యేసుక్రీస్తు బ్రహ్మంగా వచ్చారు. పలాని వాక్య ఆధారంతో బ్రహ్మ మరలా రెండోసారి పరిచర్లో ఇదిగో పలాని నల్ల మనిషిగా వచ్చారని ముసుగు లేని వాక్యాన్ని మనం ఈ లోకాన్ని చూపిస్తున్నాం. ఎందుకంటే దేవుడే ఈ పర్వతం మీద జనుల పైన ఉన్న ముసుగును తొలగించాడని యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఆయన వారి హృదయాల మీద వేసిన ముసుగును తొలగించాడు. ఆయన ముసుగు లేదు ఇప్పుడు. అక్కడ తగ్గిపోయే ముసుగునే మోషే దాచేసాడు. కానీ మనం తరిగిపోని మహిమ నుండి అధిక మహిమకి మనం వెళుతున్నాం అనే సువార్త ఏదైతే ఉందో, వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానాన్ని మనం బహిరంగంగా బోధిస్తాం. మనం దానికి పౌలు గారు చూడండి ఏమంటున్నారు చూడండి, 18వ వచనంలో, మనం అందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు. అక్కడ మోషే అయితే తగ్గిపోయే మహిమ, దేవుని యొక్క మహిమ మోషే మీద రిఫ్లెక్ట్ అయ్యి మోషే మీద ముఖమే పడితే మోషే ముఖాన్ని కప్పుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క మహిమ వచ్చి ఎక్కడ పడుతుందంటే ఈ లోకంలో లక్ష్మణ మీద పడుతుంది, ఇప్పుడు ప్రేమ మీద పడుతుంది, ఇప్పుడు మున్నవరం మీద పడుతుంది. వచ్చి అక్కడ పరలోకం నుంచి ఆ మహిమ వచ్చి మీ మీద పడుతుంది. మనం ఏం చేస్తామంటే అక్కడ పరలోకంలో ఉన్న ఆ మహిమని ఇక్కడ మనం ప్రతిబింబిస్తూ ఉన్నాం. మనం అక్కడ దేవుడి మహిమ ఏదైతే ఉందో, సీనాయి పర్వతం మీద దిగి వచ్చినట్టుగా మహిమ ఏదైతే ఉందో, మోషేని ఆ 7వ రోజుల లోపల తీసుకెళ్లిపోయిన మహిమ ఏదైతే ఉందో ఆ మహిమని ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఆ మహిమ ఇప్పుడు మనం ప్రతిబింబిస్తున్నాం. ఇప్పుడు 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 మన శరీరంతో కూర్చున్న మన సోదరుడు ఎవరంటే, లక్ష్మణుడు ఎవరంటే యెహోవా మహిమ. ఇప్పుడు ఆయన ఎంత గొప్ప పదం అది. లక్ష్మణుడు ఎవరు? యెహోవా మహిమ. ఆయన యెహోవా మహిమని ఆయన ప్రతిబింబిస్తాడు, ప్రతిఫలింపు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు
అది ఆ గడ్డ మీద చేతులు పట్టుకుని అవునా కాదా అని చూస్తున్నా ఆయన మొన్న ఎవరు ఆ? ఆయన యెహోవా మహిమ ఆయన. మనం ఎలా అక్కడ పౌలు గారు చాలా చక్కగా అర్థవంతంగా ముసుగు లేని వర్తమానం ఇచ్చాడు ఆయన. అయినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు అది. ఎందుకంటే వాళ్ళకి ముసుగు వేయబడింది. వాళ్ళు ఒక స్టెప్లో ఆగిపోయారు. కానీ మనం యెహోవాకి సమీపంగా వచ్చాం ఈ పర్వతం మీదకి. యెహోవాకి సమీపంగా మనం వచ్చాం కాబట్టి మనము మహిమ నుండి అధిక మహిమ మనం పొందుతున్నామని మాట్లాడుతున్నారు పౌలు గారు ఇక్కడ. ఏదైతే చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆ ఆ పది మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అది అది బ్రదర్. ఇప్పుడు ఇప్పుడు ఆ వెలుగు వచ్చి ఇక్కడ ఇక్కడ పడుతుంది, సార్వత్రిక రూపంలో కనబడుతుంది, అర్థం కనబడుతుంది. ఇక్కడ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అర్థం ఎక్కడ ఉంది. ఇప్పుడు నా మాట మీకు అర్థమైంది బ్రదర్. అర్థం ఇక్కడ అర్థం ఉంది. ఇక్కడ క్రీస్తు పరలోకంలో నుంచుంటే ఆ అర్థం సార్వత్రిక రూపంలో కనబడుతుంది. ఇక్కడ క్రీస్తు పరలోకంలో నుంచున్నారు, భూమి మీద ఉన్న అర్థం సతీశ్వర రూపంలో కనబడుతుంది. ఇక్కడ క్రీస్తు ఎక్కడ ఉన్నారు, ఆయన అద్దాలు ఎక్కడ చూసుకున్నారు తెలుసా? మీరు అద్దాలు బ్రదర్ ప్రభుకి. మీరు ప్రభు యొక్క అర్థం. మీరు ప్రభు ఆయన తను తాను మీలో చూసుకుంటున్నారు. ఆయన ప్రభు యొక్క మహిమను ఈ లోకంలో మీ ద్వారా ప్రతిఫలింపజేస్తా ఉన్నాం మనం. ఇప్పుడు ఇది ముసుగు లేని వార్త, ఇది ముసుగు లేని వాక్యం ఇది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆ దినమున ఆ రోజున జనులకు మధ్య మీద ఉన్న ద్రాక్షారసాన్ని ఇస్తాను నేను, అంతేకాదు జనుల పైన ముసుగును తొలగిస్తూ. చూడండి యెషయా గ్రంథం అని చెప్తున్నారు చూడండి, 21 అనుకుంటా చూడండి, 6వ వచనంలో చూడండి. ఈ పర్వతం మీద యెషయా గ్రంథం 25 అధ్యాయం 6వ వచనం 587. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఇదే మూడో ఏడుపు. క్రొవ్విన వాటితో విందంటే ఇది మూడో ఏడుపు. సంఘానికి ఇది మూడో ఏడుపు. ఏంటి మూడో ఏడుపు? గుడార దర్శనం, 7వ మందుల యొక్క బయలుపాటు, ఉరుముల యొక్క రహస్యము, బలమైన ఆహారం, పెళ్లి కుమార్తె యొక్క పరిచర్య, మూడో ఇడుపు. దేవుడు తన యొక్క మూడో ఇడుపుని పెళ్లి కుమార్తెకి ఇచ్చేసాడు దేవుడు. అంటే అర్థం ఏంటి చూడండి బ్రదరు. ప్రతి ప్రవక్తకి 3 ఇడుపులు ఉన్నాయి. మొదటిది ఏంటి ఏంటి స్వస్థలు చేయటం, ఆ తర్వాత వాక్యాన్ని బయలుపరచడం, ఆ తర్వాత తన ఎవరో చెప్పడం. ఇదే కదా 3 ఇడుపులు పరిచర్య అంటే. స్వస్థతలు చేయటం, వాక్యాన్ని బయలుపరచడం, దేవుని మర్మాన్ని బయలుపరచడం, మూడోది తన ఎవరో ఈ లోకాన్ని చెప్పడం. నా మాటలు మీకు అర్థమవుతుంది బ్రదర్? మొన్న బ్రదర్ ఉన్నారు, ఎక్కడే ఉన్నారు బ్రదర్? ఇది కొంచెం ఈ రోజు ఆలోచన ఏంటంటే వెళ్ళిపోతున్నట్టుంది ఇది. మొన్న బ్రదర్ రాసుకుంటున్నారా? ఓకే. గాడ్ బ్లెస్ యు. చూడండి, ప్రతి ప్రవక్తకి, ప్రతి కాలంలో వచ్చిన ప్రతి ప్రవక్తకి 3 ఇడుపుల పరిచర్య ఉంది. మొదటిది స్వస్థతలు చేయటం, ప్రజల్ని ఆకర్షించేది. రెండవది వాక్యాన్ని బయలుపరచడం. దేవుడు తన ఆ కాలానికి ఏ వాక్యం అయితే ఇచ్చారో ఆ వాక్యాన్ని బయలుపరిచేది రెండో ఇడుపు. మూడో ఇడుపు తను ఎవరో చెప్పడం. ప్రతి ప్రవక్త మూడు ఇడుపుల పరిచయం చేశారు. రణంగా చెప్తున్నారు, ప్రతి ప్రవక్త ఈ 3 పరిచయం చేసి వెళ్ళారు. తను ఎవరో చెప్పుకుని వెళ్ళారు ఆయన. కానీ క్రీస్తు వచ్చేసరికి 2 ఇడుపులు చేశారు. మూడో ఇడుపు గురించి చెప్తుంటే, నువ్వు పసిపిల్లలకి వచ్చే బూట్లకి పెద్ద తోడ నువ్వు ఎక్కియొద్దని పరిశుధాత్మ చెప్పింది. తను ఎవరో చెప్తుంటే పరిశుధాత్మ ఏం చెప్పిందంటే, చిన్నపిల్లల బూట్లకి పెద్ద తోటని ఎక్కిస్తున్నావు నువ్వు, అది లేసుగా ఎత్తున్నావు, అది పట్టదు అని చెప్పారు. ఓ నేను వెంటనే వదిలేసాను చెప్పారు మేడం గారు. నేను వెంటనే దాన్ని వదిలేసాను చెప్పారు. అంటే బూట్లు, చిన్న బూట్లో పెద్ద పెద్ద తాడు తీసి పెట్టి దాంట్లో లేసులా ఎక్కిద్దామంటే ఎక్కడ ఎక్కుద్ది? ఎక్కదు కదా. కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా బ్రెండన్ టెబర్నికల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. వాళ్ళు నువ్వు ఆ చిన్నపిల్లలు తీసుకెళ్లి యేసుక్రీస్తు కొత్త పేరు వచ్చింది, ఆయన ఇప్పుడు కొత్త పేరులో ఉన్నాడు, మరలా ఆయన రెండోసారిలో రాబోతున్నాడు అనే సందేశం, ఉరుములేక రహస్యం ఇది అని నువ్వు చెప్తే వాళ్ళు దాన్ని తీసుకోలేరు. కాబట్టి నువ్వు చాలా చిన్న బూటికి పెద్ద తాడు ఎక్కిస్తున్నావు, అది అవ్వదు అది అని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు బ్రహ్మ గారు తాడు అక్కడ వదిలేశారంట, చెప్పలేదు. ఇప్పుడు అది మూడో ఇడుపు అని చెప్పారు. 7వ ముద్రలో ఆ మూడో ఇడుపు గురించి చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. ఆ మూడో ఇడుపు అని. అంటే మూడో ఇడుపు ఏంటి బ్రదర్? లక్ష్మణ్ బ్రదర్, మూడో ఇడుపులు ఏం చేయాలి దేవుడు? తనకు తాను బయలుపరచుకోవటం.
ఓకే. తను ఎవరో తను చెప్పాలి. ఎవరో చెప్పాలి. మూడో ఏడుపులో తను ఎవరో చెప్పాలి. అమెరికాలో మూడో ఏడుపు చెప్పలేదు. ఇండియాలో రెండోసారికి వచ్చినప్పుడు మూడో ఏడుపు చెప్పలేదు. ఆ మూడో ఈడ్పు ఎవరిది అంటే పెళ్లి కుమార్తె అని చెప్పారు. ఇప్పుడు మూడో ఈడ్పు పెళ్లి కుమార్తె అని చెప్తే ఇప్పుడు దేవుడు ఎక్కడ నుండి తను బయలుపరుచుకుంటున్నారు? ఇప్పుడు తను ఎవరని చెప్పుకున్నారు ఇప్పుడు దేవుడు? పెళ్లి కూతురు ఆ అదే వధువు. డైరెక్ట్ అలా ఇండైరెక్ట్ కాదు, ముసుగేసి కాదు, ముసుగు లేకుండా చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, ఆమేన్. యెహోవా సతీషు, నేను సతీష్ అని నేను యెహోవా, రమేష్ అని నేను యెహోవా, సాల్మన్ అని నేను యెహోవా అని మూడో ఇడుపు. ఇది అందుకోసం ఆయన అంటున్నాడు, ఇది పబ్లిక్ షో కాదు, ఇది అందరి కోసం దేవుడు అక్కడ చెప్పలేదు. అక్కడ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆయన ఆయన మూడో ఇడుపులో ఏం చెప్పాలో ఆ పరిచర్యని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సంఘం మీద, ఈ పర్వతం మీద తను బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఇక్కడ ఈ మూడో ఇడుపు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఈ గుడారంలో ఈ మూడో ఇడుపు జరుగుతుంది ఇప్పుడు. ఇది జరిగే ఈ మూడో ఇడుపు అందరి అంటే కొంతమంది జనులు ఎనమాలి ఆగిపోయారు, మరి కొంతమంది జనులు అక్కడ దాకా వచ్చినా కూడా ఆ మోసతో పాటు రాలేకపోయారు. ఎవరైతే ఆ మహిమలోకి వెళ్ళారంటే మోసే ఒక్కడే వెళ్ళాడు. ఈ రోజున సంఘానికి సూచనగా ఉన్నటువంటి పెళ్లి కుమార్తె మాత్రమే ఆ జనాలను దాటి, ఆ ఎనిగి చేయబడిన ప్రజలను దాటి, అక్కడ ఆ అహరోల్ని మోషేలను దాటి, అహరోల్ని నాదాకు అభిహులు దాటి మోషేలాగా లోపలికి వెళ్ళగలిగాం మనం. ఎక్కడికి వెళ్ళామంటే ఆ వచ్చినటువంటి మహిమలోనికి, ఆ మేఘంలోనికి మనం ప్రవేశించాం. మనం ప్రవేశించాం కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, మహిమ నుండి అధిక మహిమ మనం పొందుచున్నాము, ముసుగు లేని ముఖము గలవారై ప్రభువుని మనము ప్రతిబింబిస్తున్నాము. ఆమేన్. మోషే అయితే ముసుగు వేసుకున్నాడు, కానీ మనమైతే ముసుగు లేకుండా పరలోకంలో ఉన్న దేవుడు ఇదిగో ఇప్పుడు ఈ రూపంలో ఇక్కడ నడయాడుతున్నాడు అని మనం ప్రతిబింబ చేస్తాం మనం దేవుడిని. ఇక్కడ ఈ మహిమ తగ్గిపోయేది కాదు, ఈ మహిమ వాడి ద్వారానే మహిమ, ఈ మహిమ. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఏమంటున్నాను చూడండి, ఆ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయును, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఇప్పుడు ఈ సంఘంలో మర్మాలు లేవు బ్రదర్, మరుగైంది లేదు సంఘానికి. ఎక్కడ నువ్వు వేలు పెడతావో అక్కడ నువ్వు కనపడతా ఉంటావు, ఎక్కడ నువ్వు వేలు పెడతావో అక్కడ ప్రభు కనపడతా ఉంటారు, ఎక్కడ వాగ్దానం ఉందో అక్కడ నీ చేయి వెళ్ళిపోతూ ఉంటది. ఎందుకంటే ఈ సంఘములో ఈ పర్వతం మీద మరుగైంది, తెరగలిగినది, ముసుగు వేయబడింది ఏదీ లేదు. దేవుడు పరిపూర్ణంగా నీకు బయలుపరిచాడు. ఎందుకు ముసుగు తొలగించాడంటే, ప్రేమ్ బ్రదర్ ని మహిమ నుండి, రెండవ రాకడని గ్రహించినటువంటి ప్రేమ్ బ్రదరు మహిమ నుండి అధిక మహిమ, నేనే దేవుని మహిమ అని గ్రహించేంతగా, నేనే దేవుడు, దేవుడే నేను అని తగ్గిపోని ఆ మహిమ తన ద్వారా. ఇప్పుడు ప్రేమ్ బ్రదర్ ఎవరంటే మిర్రర్, ఒక అద్దం బ్రదర్ ఆయన. ఆయన అద్దం, యెహోవా ప్రేమ్ అనే అద్దంలో తను చూసుకున్నాడు బ్రదర్. అంటే యెహోవా డైరెక్ట్ గా వచ్చి నిలబడితే ఎలా ఉంటారంటే ప్రేమ్ బ్రదర్ లా ఉంటారు. కారణం ఏంటంటే అది అది అంతే కదా. మనం అద్దంలో ఇంకో మొహం చూపిస్తుంది బ్రదర్. లక్ష్మణ్ బ్రదర్ అద్దంలో చూసుకుంటే ఎవరు కనపడతారు? లక్ష్మణ్ బ్రదరే కనపడాలి. ఇప్పుడు వేరే వాళ్ళు కనపడరు. అలాగే యెహోవా అద్దంలో చూసుకుంటే యెహోవా కనపడాలి. రేపు పొద్దున యెహోవా ప్రత్యక్షమైతే ఎలా ఉంటారు? ప్రేమ్ బ్రదర్ లాగే ఉంటారు. యెహోవా ప్రత్యక్షమైతే ఎలా ఉంటారు? సాల్మన్ బ్రదర్ లాగే ఉంటారు. ఎందుకంటే యెహోవా తను తాను విభజించుకున్నాడు. ఆయన ఆ యెహోవా తాను 700 మంది పెళ్లి కుమార్తెలుగా విభజించుకున్నాడు. కాబట్టి ఆ యెహోవా ఈ భూమి మీద ఉన్నటువంటి అర్థం మనం కేవలం ఆయన మహిమని ప్రతిబింబం చేస్తాం మనం, అంతే. లక్ష యెహోవా ఎలా ఉన్నాడంటే లక్ష రూపంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అలాగే ఉంటాం. మొదటి ఆహ్వాన పత్రికలో ఆయన చెప్పలేదు, 3వ అధ్యాయంలో, మొదటి ఆహ్వాన పత్రిక 3వ అధ్యాయంలో యోహాన్ గారు ఏం చెప్పారు? సరే చూడండి, మొదటి ఆహ్వాన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి, పేజీ నెంబరు 222, 222 పేజీ నెంబరు. మూడో అధ్యాయం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించడం చూడండి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు. ఇది దేవుని ప్రేమ.
యాహాను ఎంత గొప్పగా రాశాడు చూడండి ప్రేమ బ్రదర్. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎలాంటి ప్రేమ ఇచ్చాడు చూసారా ప్రేమ బ్రదర్. యాహాను వచ్చి మీతో మాట్లాడుతున్నారు ప్రేమ బ్రదర్. యాహాన్ వచ్చి మీతో మాట్లాడుతున్నారు అంటే ఓ ప్రేమ బ్రదర్, దేవుడు మనకి ఎలాంటి ప్రేమ ఇచ్చాడు చూసారంటే మీరు అనుకుంటారు ఆసక్తిగా, ఆహా ఎంత గొప్ప ప్రేమ ఇచ్చాడు దేవుడు నాకు, ఎలా ఉంటుంది చెప్పండి అని మీరంటే, మనం దేవుని పిల్లలం కాబట్టి ఈ లోకం మనల్ని జరగదు. బ్రదర్, ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకుంటాడు. ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు ముఖేష్ అంబానీని ప్రేమిస్తే ఏం చేయాలి? ఇదిగో నా కొడుకు, నేను 1000 కోట్లు సంపాదించాను, ఇదిగో నా కొడుకు ఈ 1000 కోట్లు ఇంకో 2000 కోట్లు చేస్తాడు, ఇది ఇతను ఘనం ఘనం ఇతను ఇదిగో అని ఒక వేదిక ఏర్పాటు చేసి మనం చూపించాడు కదా సార్. మన ముఖేష్ అంబానీని అతని పేరేంటి, అతను అంబానీ ఏదో పేరు, కుమారుడు పేరు ఏదో ఉంది పేరు, ఆ పేరు గుర్తుంది ఎవరికైనా? ఈ మధ్యన గౌతమ్ గౌతమ్ అదాని ఆ, గౌతమ్ అదాని అదానీ కాదు, అదానీ వేరు మళ్ళీ, ఆకాశ్ అంబానీ. అదానీ కాదు. ఆకాశ్ ముఖేష్ అంబానీ అంటే కరెక్ట్, ఆకాశ్ అంబానీ. ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ. ఆకాశ్ అంబానీని కూర్చోబెట్టి పెద్ద ఇది చేశాడు ఆ రోజు. ఆ స్టేజ్ మీద అతను మాట్లాడాడు, అతను చిన్న వయసు నుంచి ఎలా ఎదిగాడు ఏంటి అని. ఆ తండ్రి, ఆ కుమారుడిని అంతగా ఘనపరిచాడు. ఎందుకంటే కుమారుడిని ముఖేష్ అంబానీ అంతగా ప్రేమించాడు కాబట్టి ఆకాశ్ అంబానీ ఆ ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి పెద్ద పెద్ద సెలబ్రిటీ, దానికి పిఎం మోడీ తర్వాత ఇంకా ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది ఆ అధికారులు, నాయకులు చాలా మంది వచ్చారు ఆ కార్యక్రమానికి. ఎందుకంటే ఆ ముఖేష్ అంబానీ తన కుమారుడిని ప్రేమించాడు కాబట్టి కుమారుడిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి అందరికి తెలిసేలాగా, ఇతను నా కుమారుడు, ఇతను ఇక నుంచి నాకు వారసుడు, ఇతను నాకు కలిగినవన్నీ ఇతనియే అని బహిరంగంగా చేశాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు దేవుడు చూడండి, యాహన్ గారు ఏమన్నారు చూడండి, దేవుడు మనకి ఇట్టి ప్రేమను అనుగ్రహించాడు ప్రేమ బ్రదర్ అని అన్నారు. మనం ఏమనుకుంటాం, అబ్బా మనల్ని ఎంత గొప్పగా చేశాడు దేవుడు, మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు అనుకుంటే అసలు మనం ఎవరికి తెలియవంట, అది మన ప్రేమ అంట. మరి ఎవరికి తెలియబడో దేవుడి ప్రేమ అంట. ఏ దేవుడి మన ఎడల ఏది చేసినా కూడా అది ఒక వింతైన కార్యంగానే ఉంటుంది బ్రదర్. యాహన్ గారు అంటాడు చూడండి మొదటి వచనంలో, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు. అందుకోసం దేవుడు మనం ప్రేమించాడు. ఈ లోకం మనం ఎవరో తెలియలేదు కాబట్టి దేవుడు మనం ప్రేమించాడు. మనం ఈ లోకం గుర్తించలేని విధంగా దేవుడు మనం ప్రేమించాడు. అది వినడానికి కూడా ఈ ఎంత చూడండి ఎలా ఉందో చూడండి. ఇది రమేష్ గారు, ఒక తండ్రి ప్రేమిస్తే గొప్పగా చెప్పాలి కానీ లోకాలు తెలియకుండా దాటి బ్రదరు. లోకాలు తెలియకుండా దాచాడు ఇప్పుడు దాకా ప్రభు మిమ్మల్ని. అవి పైగా యాహాన్ ఏమంటారంటే, అబ్బా మనం ఎంత గొప్పగా దాచి మనం ఎంత గొప్పగా ప్రేమించాడు అన్నాడు ఆయన. ఈ లోకాన్ని తెలియకుండా దాచేసి మనల్ని ఎంత గొప్పగా ప్రేమించాడు దేవుడు అని యాహాన్ గారు చెప్తున్నారు ఇక్కడ. అవునండి, ఎందుకంటే ఎందుకు అలా చేశాడంటే దేవుడు, ఒకవేళ రమేష్ బ్రదర్ ముందే తెలుసుంటే యెహోవా ఎవరు ఈ లోకానికి అప్పుడే తెలిసిపోయేది. దేవుడు రమేష్ గారిని మరుగు చేయకపోతే, దేవుడు సాల్మన్ బ్రదర్ని మరుగు చేయకపోతే, ఈ లోకము గుర్తించకుండా వారిని దాచి ఉంచకపోతే దేవుని రహస్యము ఎప్పుడు తెలిసిపోయింది అది. అందుకోసమే మనము ఎవరో ఈ లోకం ఎరగదు మనల్ని, మనం గుర్తించకుండా దేవుడు రహస్యంగా ఉంచాడు మనల్ని. అందుకోసం ఇక్కడ చూడండి ఆయన ఏమంటారు చూడండి, ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు, అది ప్రభువుని ఎరగలేదు, మనల్ని కూడా గుర్తించలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. అదే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తాం కాబట్టి ఆయన ఎలాగైతే ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం. ఇప్పుడు పరలోకంలో కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న యెహోవా ఎలా ఉన్నారు బ్రదర్? ఇప్పుడు భూమి మీద కనబడుతున్నటువంటి సతీష్ బ్రదర్లకు కనబడుతున్నారు ఆయన, భూమి మీద రమేష్ బ్రదర్లకు కనబడుతున్నాడు ఆయన, సాల్మన్ బ్రదర్లకు కనబడుతున్నారు ఆయన. ఎందుకంటే ఆ అర్థం బ్రదర్ మనం ప్రతిబింబిస్తున్నాం ఆయన ఇక్కడ, అంతే. అసలు ఒరిజినల్ అక్కడ ఉంది, ఇది అర్థం, ఇది షాడో ఇది. కానీ ఒక రోజున ఆ రియల్ ఈ భూమి మీద కనబడద్దు. అప్పుడు ఎలా ఉంటామంటే
ఆయన మనం ఒకలాగే ఉంటాం ఇప్పుడు. ఇది ఇక్కడ మనం మనం మనకు తెలియదు కానీ మనం ఏమవుతాం, పౌలు అక్కడ యోహాన్ గారు అంటారు, అప్పటికి మనం ఏమవుతామో తెలియదు కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, అదేంటంటే మనం ఆయన పోలి ఉంటాం. మనం ఆయనలాగే ఉంటాం మనం. ఎందుకంటే మహిమ నుండి అధిక మహిమకి, మానవుడిగా ఉండి దైవత్వానికి, మనిషిగా ఉండి క్రీస్తు తత్వానికి దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా క్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబములై ఉన్నాం. మనం దేవుని, అదృశ్యమైన దేవుణ్ణి, కనబడని దేవుణ్ణి మనము ఈ లోకానికి మన ద్వారా చూపిస్తున్నాం, మనం కనబరుస్తున్నాం. మనం ఇక్కడ రమేష్ గారు తిరుగుతూ ఉంటే దేవుడు అనే అర్థము ఇక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంది. ఇక్కడ ఆ లోపల ఎవరు కనపడుతున్నారంటే ప్రభువే కనపడుతున్నారు అర్థంలో, ప్రభువే ఉన్నారు అర్థంలో. ఇప్పుడు దేవుడు ఈ చివరి కాల సమయంలో ఇప్పుడు ఈ పర్వతం మీద గొప్ప విధి చేయబోతున్నారు. ఎలా అంటే చూడండి, యెషయా 25 అధ్యాయంలో 6వ వచనంలో, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయును, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసుకువేయును. ఇప్పుడు దాకా మనం ఈ లోకం మనం గుర్తించలేదు. రమేష్ గారు, సతీష్ గారు, ప్రేమ్ గారు, వీళ్ళందరూ ఎవరో తెలియదు ఈ లోకానికి. కానీ ఇప్పుడు ఈ పర్వతం మీద ఈ అత్యున్నతమైన సంఘములో మహిమ, యెహోవా మహిమ మేఘము రూపంలో యెహోవా మహిమ దిగి వచ్చినటువంటి ఈ పర్వతం మీద దేవుడు మీ పైన ఉన్నటువంటి ముసుగును తొలగించుతున్నాడు ఆయన. ఇప్పుడు దాకా మీరు ఈ లోకానికి మీరు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మీరెవరో ఈ లోకం తెలుసుకోబోతుంది. ఎందుకంటే మీకు బలమైన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎవరో ఈ లోకానికి బయలుపరుస్తున్నాడు ఆయన. ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ సమస్త జనముల మీద త్వరచుట్టిన తెరను ఈ పర్వతం మీద కూడా ఆయన తొలగించును, మరి అన్నడు ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఇప్పుడు ఇప్పుడు మరణం ఉండదు బ్రదర్. ఎవరైతే మహిమ నుండి అధిక మహిమ మార్చబడుతున్నారో, పొందుతున్నారో వారికి తెర తొలగించబడుతుంది, ముసుగు తీయబడుతుంది. వారెవరో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వారెవరో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వారు వారి యొక్క స్థానాలకు వచ్చి నిలబడతారు. వారు ఎప్పుడైతే వారి యొక్క స్థానాలకు వచ్చి నిలబడతారో వారు మరణము లేని వారిగా ఉంటారు. వాళ్ళు ఇక్కడ నిలబడింది నేను కాదు, ఇది యెహోవా యొక్క ప్రతిబింబము. ఇక్కడ నిలబడింది చందు బెదరి కాదు, ఇక్కడ నిలబడింది యెహోవా యొక్క ప్రతిబింబము అని ఎప్పుడైతే ఆయన వచ్చి ఆ స్థానంలో నిలబడతాడో, ఆ ముసుగు అతని హృదయం మీద పరచబడినటువంటి నేను మానవుడిని, నేను చనిపోతాను, నేను వ్యాధిగ్రస్తులు అవుతాను, నేను ఈ లోకాలకు ఉన్నాను, నాకు అన్ని సమస్యలే, నాకు అన్ని శోధనలే అనే ఆ స్థితి నుండి నేను దేవుణ్ణి, నేను సర్వాధికారిని, నా ముందు ఏది నిలబడదు అనే స్థితికి ఎప్పుడైతే మనం హెచ్చించబడుతున్నామో అప్పుడు మరణం అనేది లేకుండా ఎగిరిపోతుంది నీ ముందు నుంచి. మనం నీ మీద ఏలుబడి చేయదు అప్పుడు. ఎందుకంటే నీవెవరో నీకు అర్థమైపోయింది, నీవెవరో నీకు తెలిసిపోయింది. క్రిస్ బెనంగా చెప్తున్నారు, క్రిస్ థామస్ గారు కూడా దాన్ని చూపించారు. ఓపెన్ బైబిల్ అనే సందేశంలో ఏం చెప్తున్నారు, సీతాకోక చిలక గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు గొంగళి పురుగు ఏం చేస్తుంది, అది బయట అందరూ అసహించుకునేలా తిరుగుతుంది. అందరూ అసహించుకుంటారు దాన్ని, నాకొద్దు అతలికి పోవని దాన్ని తరిమేస్తారు. దాన్ని అదేం చేస్తుంటే లోపల ఎంతో వేదన పడుతుంది. నన్ను చూసి మనుషులు నన్ను హేళన చేస్తున్నారు, నన్ను కేంద్రించుకుంటున్నారు, కాబట్టి నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అని ఒక ఒక బలమైన ఒక దృఢ సంకల్పంతో అదేం చేస్తుంటే లోపలికి వెళ్ళి కొంత ఆహారాన్ని తీసుకుని వెళ్ళదు. లోపలికి అది కొంత ఆహారాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి తన చుట్టూ తను బంధించేసుకుంటుంది. అది గుడార దర్శనం సోదరుడా, అదే గుడార దర్శనం. సంఘానికి అది గుడార మూడో విడిపది. నువ్వేం చేయాలంటే నిన్ను వేధిస్తున్నటువంటి ఈ సాతాను శక్తుల నుంచి, నిన్ను అవమానిస్తున్నటువంటి ఈ కార్యాల నుంచి, నిన్ను ఎగతాళి చేస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన ప్రతి దుష్కార్యాల నుంచి, ప్రతి అపవిత్రత నుంచి నువ్వు సపరేషన్ అయిపోవాలి, సపరేట్ అయిపోవాలి. నువ్వు ఎప్పుడైతే సపరేట్ అవుతావో నిన్ను నువ్వు ఈ లోకంతో సంబంధం లేకుండా నువ్వు బంధించుకుంటావో అది నీ మూడో ఇడ్పది. నీ మూడో ఇడ్పు కాదు, ప్రభు యొక్క మూడో ఇడ్పది.
అక్కడ అమెరికాలో బయలుపడాల్సిన మూడో ఇడ్పు, ఇండియాలో బయలుపడాల్సిన మూడో ఇడ్పు, అది ఇప్పుడు నీ దగ్గర పనిచేస్తుంది. ఇప్పుడు ఆ మూడో ఇడ్పు ఇప్పుడు నీలో ఉంటుంది. అంటే ఇప్పుడు యెహోవా మూడో ఇడుపులో తనెవరో చెప్పాలి కదా. క్రీస్తు బిడ్డము మూడో ఇడుపులో తనెవరో చెప్పాలి కదా. ఇప్పుడు ఈ క్రీస్తు బిడ్డము మూడో ఇడుపులో తనెవరు అని చెప్తున్నారు? ఐ ఆమ్ ద జీసస్, ఐ ఆమ్ ద జెహోవా, ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ ద హోలీ స్పిరిట్. ఎవరి రూపంలో చెప్తున్నాడు ఆయన? ప్రేమ ప్రజల రూపంలో బయటపడుతున్నాడు. మూడో ఇడుపు ఎంత గొప్ప చదువుడా. ఈ లోకానికి అసలు అర్థమే కాలేదు ఈ మూడో ఇడుపు. మూడో ఈడ్పు తను ఎవరో చెప్పాలి. ఆ మూడో ఈడ్పు పెళ్లి కుమార్తెలు ఉంది. పెళ్లి కుమార్తెలో ఉండి ఆయన ఎవరో బయలుపరుచుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఈ యొక్క గొంగళి పురుగు, అసహించుకున్నటువంటి ఈ గొంగళి పురుగు తను ఒక దృఢ సంకల్పంతో బంధించేసుకుంటుంది. అది దాని అదే బంధించుకుంది. అందుకోసమే పౌల్ గారు చెప్తారు, నువ్వు ఈ లోక సంబంధమైన ప్రతి కార్యం నుంచి నువ్వు వేరు చేసేసుకో, నువ్వు బంధించేసుకో. నువ్వు సమస్తమైన అపరిశుభ్రమైన కార్యాల నుంచి నువ్వు ఒంటరిగా నువ్వు బంధించేసుకో. నీ చుట్టూ ఎవరు రాకుండా, అసలు ఎవరు మాటలు నీకు వినపడకుండా, ఎవరితో నీకు సంబంధం లేకుండా చుట్టూ నువ్వు బంధించేసుకో. నీవు లోపలికి వెళ్ళేటప్పుడు ఆహారంతో వెళ్ళు. ఆ ఆహారంతో నువ్వు పోషించుకో, నువ్వు పోషించబడు. ఎప్పుడైతే లోపల నీ యొక్క ఆలోచన విధానం ఏదైతే నువ్వు బలంగా ఇక మీదట నేను అసహించుకోకూడదు, ఇక మీదట నేను ఇష్టమైన వాడిగా ఉండాలి, నన్ను చూస్తే ప్రేమ కలిగిన వాడు అని అనుకోవాలి అని ఒక నిజమైన నన్ను చూస్తే క్రీస్తే కనపడాలి, నన్ను చూస్తే ప్రేమే కనపడాలి అనే ఒక నిశ్చయితతో ఎప్పుడైతే నువ్వు నిన్ను బంధించుకొని ఆ లోపల నీ మదిని నువ్వు మార్చుకుంటూ ఉంటావో ఆటోమేటిక్గా నీ రూపం మారిపోతూ ఉంటుంది. నీ రూపం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు గొంగళ పురికి దానికి సెట్లు కాళ్ళు ఉంటాయి, కానీ ఇప్పుడు ఆ కాళ్ళన్నీ రాలిపోతాయి. ఇప్పుడు రెండు కాళ్ళు వస్తాయి దానికి. అన్ని సెట్లు అవసరం లేదు ఇప్పుడు దానికి, రెండు దానికి. అసహ్యంగా ఉంటుంది అది. కానీ ఇప్పుడు అది వివిధ రంగులతో ఒక మంచి కలర్స్ తో ఇప్పుడు భూమి మీద పాకే జీవిగా ఉన్నటువంటి అది తన యొక్క స్థితిని మార్చుకొని, తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని, తన ఆహారాన్ని మార్చుకొని ఆకాశంలోకి ఎగిరేటువంటి ఒక నిజమైన ఒక రంగులు గల పక్షిగా లేదా రంగులు గల ఒక జీవిగా అది మారిపోతుంది. ఇప్పుడు మహిమ నుండి అధిక మహిమ పొందటం అంటే ఇదే. మహిమ నుండి అధిక మహిమ పొందుతున్నాం మనం ఇప్పుడు. ఎక్కడంటే ఈ మూడో విడుపులో, ఈ గుడార దర్శనంలో మనం అందరం కూడా ఇప్పుడు ఈ గుడారంలో ప్రస్ఫుటంగా చెప్తున్నారు. థామస్కర్ కూడా చెప్తున్నారు ఇదే. మనం అందరం ఇప్పుడు ఆ గుడారంలో ఉన్నాం. మన మైండ్ అంతా ఇప్పుడు మారిపోవాలి. ఇప్పుడు గుడారంలోంచి బయటకు వచ్చేసరికి ఇప్పుడు దాకా లక్ష గారు నువ్వు మాలాగే చచ్చిపోతావు కదయ్యా, నువ్వు మాలాగే రోగస్తూ అవుతావు కదయ్యా, నువ్వేంటయ్యా అని ఎగతలించిన ప్రజలు ఎవరైతున్నారో, ఓ ఏంటి ఎంత మహిమ, యెహోవా మహిమ ఇంత ఇంత తేజస్సుగా కనపడుతుంది ఆయనలో అనే విధంగా తన ఆలోచన విధానం మారిపోతుంది. మహిమ నుండి అధిక మహిమకి పొందబోతున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఈ పర్వతం మీద జరుగుతుంది. ఈ పర్వతం మీద జరుగుతుందని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మరణం ఉన్నదప్పుడు 7వ వచనంలో, సమస్త జనముల ముఖముల మీద కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇది బ్రదర్, మీ పైన ఇప్పటివరకు నింద కూడా తొలగిపోద్ది సోదరుడా. ఏ నింద? వీళ్ళు చనిపోతారు, వీళ్ళు అబద్ధం చెప్తారు, వీళ్ళు ఆ వాక్యం, ఇది అది అది అనేక నిందలు ఒప్పారు. ఇప్పుడు దేవుడు ఈ పర్వతం మీద, ఈ సంఘములో, ఈ మహిమలో నీ పైకి వచ్చిన ఆ నింద కూడా తొలగించబడుతుంది. అప్పుడు చెప్తారు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఇదిగో ఈయనే. అప్పుడు ఈ ముసుగు ఎప్పుడైతే తొలగించబడుతుందో, జనుల హృదయాల పైన ఉన్న తెర తొలగించబడుతుందో, మడ్డి మీద ఉన్న ద్రాక్షరసాన్ని వీళ్ళు తీసుకుంటూ ఉంటారో, వీళ్ళందరూ మరణమైన వారిగా ఉంటారో, వీళ్ళ యొక్క నింద తొలగించబడుతుందో, అప్పుడు జనులందరూ ఏమంటారంటే, ఇదిగో మనం రక్షించడని మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. అప్పుడు జనులకి అర్థమైపోతుంది వాక్యం, ఆయన ఎక్కడున్నాడంటే ఇక్కడే ఉన్నాడు, మీ ముఖములలో ఆయన ప్రతిబింబిస్తున్నాడు, మీ ద్వారా ఈ లోకంలో ప్రభువు కనబడుతున్నాడు, ప్రభు యొక్క అద్దము నీవే. ఇప్పుడు నువ్వు ఎలా కనపడుతున్నావో ఆయన ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆయన అలాగే ఉంటాడు. మొదటి ఆయన పత్రిక మనం
ఆయన మనం ఏమవుతామో మనకు తెలియదు కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనలాగే ఉంటాం మనం అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభు ఎవరిలా ఉండరు, ఎవరిలా ఉంటున్నారంటే నీలాగే ఉండబోతున్నారు ప్రభు. మహిమ నుండి అధిక మహిమకి మారే సమయం ఇది. ఇప్పుడు పెళ్లి కుమార్తె మహిమ, ఇప్పటి వరకు మహిమలో ఉన్నారు మీరు, కానీ ఇప్పుడు అధిక మహిమలోకి మారండి. మేఘంలోకి ప్రవేశించండి. ఆ మేఘమే, ఆ శనయ పర్వతం మీద దిగి వచ్చిన ఆ మహిమే మేఘము, ఆ మేఘమే మూడో ఇట్పు, ఆ మేఘమే గుడార దర్శనము, ఆ మేఘమే పెళ్లి కుమార్తె యొక్క స్థానము. పెళ్లి కుమార్తె యొక్క స్థానం అది. నువ్వు దాంట్లోకి వెళ్ళావంటే నీ స్థితి అది వేరే. అందరికీ లేదా దాంట్లోకి అధికారం. మిగతా వాళ్ళందరూ స్టెప్లుగా ఆగిపోయారు, కానీ లోపలికి 7వ దినమున మోషే మాత్రమే ప్రవేశించాడు. ఇప్పుడు ఈ చివరికాల సమయంలో, ఈ 7వ సంఘకాలంలో, ఈ చివరిలో దేవుడు మన కొరకు మరల కృపనిచ్చి ఆ నిజమైన మేఘంలోనికి దేవుడు మనం ప్రవేశపెట్టాడు. మరణించే స్థితి నుండి మరణం లేని స్థితికి, మహిమ నుండి అధిక మహిమకి, మానవులుగా ఉన్న మనల్ని క్రీస్తులుగా, మనిషిగా ఉన్న నిన్ను దైవత్వంగా మార్చేటువంటి స్థితిలో దేవుడు నడిపించాడు దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం ఎక్కడున్నామంటే సూర్యులో నిలబడి ఉన్నాము, మేఘంలో నిలబడి ఉన్నాము, మహిమలో నిలబడి ఉన్నాము. మనం నిలబడింది భూమి కాదు, పరలోకంలో నిలబడి ఉన్నాము. మనం కృష్ణంగా చెప్పినట్లుగా ఇలా ఇదైన సమయంలో, ఓ సహోదరుడా, నేను ఆ స్థానానికి నేను కూడా రావాలనుకుంటున్నా. ఎలా అంటే కృష్ణ గారు చెప్పారు, ఒక దేవుడు ఒక మనిషిని ఈ స్థలంలో ఉంచగలడు. మనుషులు దేవుడు ఈ లోకంలో ఎవరిని ఉంచలా, నిన్నుంచాడు దేవుడు అక్కడ. ఆ క్రీస్తు నిలబడిన స్థానంలో దేవుడు నిన్నుంచాడు అక్కడ. సమస్య ఓపెన్ బైబిల్ చెప్తున్నారు ఏమనంటే, ఈ ఈ ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలు లేని భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అనేక మంది గాడిద వెనకాల వచ్చారు, అనేక మంది వచ్చారండి గాడిద వెనకాల, అనేక మంది వచ్చారు గాడిద వెనకాల. అవునండి, పలుకబడిన వాక్యాన్ని తెలుసుకొని అబ్బో బ్రహ్మం ఏలియా, బ్రహ్మం ప్రవక్త అని అనేక మంది వచ్చారు గాడిద వెనకాల. కానీ గాడిద పిల్ల వెనకాల వచ్చిన వారు చాలా స్వల్పమైన సంఖ్య, తక్కువ సంఖ్య. థామస్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, గాడిద మీద కూర్చుంటే ఆయనకు గాడిద కొంచెం ఎత్తుగా ఉంది కాబట్టి అందరూ ఆయన చూడగలిగారు, అందరికి కనపడ్డారు ఆయన. కానీ గాడిద పిల్ల ఎత్తు తక్కువ ఉంది కాబట్టి ఆయన ఎవరికి కనపడతలేదంట. అందుకే చూడలేకపోతుంది ఈ లోకం. గాడిద పిల్ల మీద కూర్చున్నాడు ఆయన, తక్కువ, అది హైట్ తక్కువ ఉంది కాబట్టి ఆ రాజు, యూదుల రాజు హోసన్న జయము అని ఆయన ఆయన స్వారీ చేస్తా ఉంటే ఆ గాడిద పిల్ల మీద కూర్చున్న ఆయన ఎవరు కనపడలేదంట. ఆయన వెనక ఉన్న జనం కూడా తక్కువగా ఉన్నారంట. సర్వోన్నత స్థలంలో ఆయనకి స్తుతింపబడిన గాక. ప్రభు పేడ వచ్చేవాడు ఇది 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 మొదలుకొని ప్రభు పేడ వచ్చేవాడు స్తుతింపబడు అని చెప్పుగాక అని మీరు నన్ను చూడని చెప్పారు. కాబట్టి ఆ ప్రభు పేట వచ్చిన వాడు ఎవరంటే ఈ చివరికాల సమయంలో వచ్చినట్టే వర్తమానికిడే ప్రభు పేట వచ్చాడు ఆయన. ఓ ప్రభు పేరు ఇది అని ఆ ప్రభు పేట వచ్చిన వాడు స్తుతింపబడతాడు. ఆ ప్రభు యొక్క పేరుని బయలుపరిచిన క్రీస్తు తామస్సు ఆరాధనకు పాత్రుడు అని ఎవరైతే ఆరాధిస్తా ఉన్నారో అప్పుడు ఆ యెరూషలేములోకి వచ్చిన యేసువరు నువ్వు చూడగలుగుతావు. ఆ రెండో రకంలో వచ్చిన యేసువరు నువ్వు చూడగలుగుతావు. ఆ ముసుగు ఏదైతే ఆ జనుల పైన పరచబడిన తెర ముసుగు ఏదైతే ఉందో అప్పుడు ఈ పర్వతం మీద తొలగించబడుతుంది. కాబట్టి మనం చూసామైంది, ఈ గాడిద మీద వచ్చిన ఆయన ఎవరో కాదు, ఆయనే యేసు అని మనం నమ్ముతాం. ఈయన ప్రభు పేట వచ్చిన రాజు, ఈయన హోసన్నా అని మనం ఎప్పుడైతే మనం కేకలు పెడతా ఉన్నామో అప్పుడు ఆ యేసుని మనం చూసాం. ఆ యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ఎదురుగా ఉన్నాడు. ఆవిడ ఆ యేసు పరలోకాన్ని నీవు ప్రతిబింబిస్తున్నావు. యేసుని, నిజమైన యేసుని నీ ద్వారా ఈ లోకానికి చూపిస్తున్నావు. చెన్నూరులో ఒక యేసుక్రీస్తు నడిచి వెళ్ళిపోతున్నారు బ్రదర్, హైదరాబాద్లో ఒక యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఢిల్లీలో ఒక యేసుక్రీస్తు నడుచుకుంటూ పోతున్నారు. యేసుక్రీస్తు నడుస్తున్నారు బ్రదర్. మనం ప్రతినిధులు బ్రదర్, అద్దాలు మనం, ప్రభు యొక్క అద్దాలు మనం, ప్రభు యొక్క మహిమ. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఒక స్థితి నుండి భూమి యొక్క అండను విడిచి, ఆ పట్టును విడిచి మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే సూర్యుల్లోకి వచ్చారు మీరు, ఇప్పుడు పరలోకానికి వచ్చారు మీరు ఇప్పుడు. కాబట్టి మహిమ నుండి అధిక మహిమను పొందుతున్నారు మీరు. తగ్గిపోని మహిమ మీరు పొందుకునేది. అక్కడైతే మోసే తగ్గిపోయిన మహిమనే దాచేశాడు, కానీ ఇక్కడైతే ముసుగు లేకుండా దేవుడు తగ్గిపోని మహిమను నీ పైన కుమ్మరిస్తున్నాడు ఆయన.
కాబట్టి మీరందరూ కూడా మరి ప్రభువులు గాను క్రీస్తులు గాను దేవుళ్ళు గాను మార్చబడ్డారు. మహిమ నుండి అధిక మహిమకి మీరు మార్చబడ్డారు. మీరందరూ కూడా దేవుని యొక్క ప్రతినిధులు లేదా దేవుని యొక్క ప్రతిబింబాలు, దేవుని యొక్క అద్దాలు. మీరు దేవుడు చూసుకుంటే ఇలాగే ఉంటాడు. ఆ గబ్రియల్ మిఖాయేల్ ఏదైనా ఆదాం పడుకుని ఉంటే ఆదాయాన్ని చూసి ప్రభుత్వం చూసి ఆదాయాన్ని చూసి ప్రభుత్వం చూసి ప్రభా నీలాగే ఉన్నాడే నీకు బాగుంటారట ఆదాం. ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపము, దేవుని పోలిక. మొన్నప్పుడు ఎవరో ఉంటారంటే ఆయన తండ్రి పోలికే ఉంటాడే. ఆయన తండ్రి మనిషి కాబట్టి ఆయన మనిషిగా పుట్టాడే. మన దేవుడు క్రీస్తు కాబట్టి మనం క్రీస్తులు, మన దేవుడు దేవుడు కాబట్టి మన దేవుళ్ళం, మన దేవుడు ఎలిహీం కాబట్టి మనం ఎలిహీం. మనం ఇప్పుడు మన మైండ్ అంతా ఈ గుడారంలో ఈ మూడో ఈడుపులో మారిపోతా ఉంది. ఇప్పుడు అసలు చూడండి ఎంత గొప్పగా ఉంది. మూడో ఈడుపు మనం చెప్తామండి బ్రదర్. ఇక బ్రహ్నాం చెప్పాల్సిన మూడో ఈడుపు మనం చెప్తానండి. మేము యెహోవా అంటే ఇప్పుడు బ్రహ్నాం ఎలా ఉన్నాడంటే మనందరూ మారిపోయాను, జీవింపు ఆత్మగా మారిపోయాను. కాబట్టి మనం ఈ లోకానికి మూడో ఈడుపు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అమెరికాలో విప్పాల్సిన మూడో ఈడుపుని మేము ఇక్కడ చెప్తున్నాం. ఇది ఈ లోకానికి అర్థం కావట్లా, వాళ్ళు జీర్ణించుకోలేని మాట ఇది. ప్రభు మనకి ఇటు ప్రేమ ఇచ్చాడు బ్రదర్, మరుగు చేశాడు మనం. అది ఎంత గొప్ప ప్రేమ ఇప్పుడు పరిపూర్ణంగా బయలుపరుస్తున్నాను నేను. ఎక్కడంటే మడ్డి మీద ద్రాక్ష రసంతో మన హృదయాలపైన సమస్త జనులపైన ముసుగును తొలగించిపోతున్నాడు దేవుడు. మరణ ఉండదు, దుఃఖం ఉండదు, అన్నీ పోతాయి. అప్పుడు జనులందరూ కూడా ఇదిగో మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే కదా అని పరిగెట్టుకుంటూ వస్తారు. అప్పుడు ఇప్పుడే అంటే నీవు మహిమ నుండి అధిక మహిమ మార్చుకున్నప్పుడు, మనిషిగా ఉండి క్రీస్తత్వం అలవరుచుకున్నప్పుడు, భూమి మీద నుంచి పరలోకానికి నువ్వు వచ్చినప్పుడు ఇవన్నీ జరగబోతున్నాయి. సమస్త జనులపైన ముసుగు తొలగించాలంటే నువ్వు క్రీస్తుగా మారాలి. సమస్త జనులు మరణం నుంచి తప్పించబడాలంటే నువ్వు దేవుడిగా మారాలి. ఇదిగో మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే అని ఈ లోకం అంతా కూడా ఆయన చేయబెట్టి చూపించాలంటే నువ్వు మహిమ నుండి అధిక మహిమ పొందాలి. నువ్వు అంటే నీ మీద ఎంతగా దేవుడు ఆధారపడాడో చూడండి, ఎంతగా దేవుడు బాధ్యత పెట్టాడో చూడండి. ఈ రాత్రి సహోదరులారా, మీరందరూ కూడా మహిమ నుండి అధిక మహిమ పొందుకున్నారు. మీరందరూ కూడా మానవులుగా ఉండి ఇప్పుడు మీరు క్రీస్తులుగా దేవుళ్ళుగా మీరు మారిపోయారు. మీరిప్పుడు భూమి మీద సంచరించేట్టుగా గొంగళి పురుగులు కాదు. మీరు అంతరిక్షంలో పరిగెట్టేటువంటి సీతాకోక చిలుకలు. మీ ఆలోచన విధానం మారిపోయింది, మీ స్థానం, మీరు నివసించే స్థలం మారిపోయింది, మీరు తినే ఆహారం మారిపోయింది, మీ స్నేహాలు మారిపోయినాయి, మీ స్థితి మారిపోయింది. అసలు భూ సంబంధమైన వాతావరణమే మీకు లేదు. ఇప్పుడు ఇక మీకు నచ్చుతుంది. మీరు ఎక్కడ ఉంటారంటే ఇప్పుడు పైన చెట్ల మీద మకరందాన్ని పీలుస్తుంటారు. మీరు తీసుకునే ఆహారమే మకరందం. పూలలో మకరందాన్ని పీలుస్తారు. మీరు ఇప్పుడు చింతకొక చిల్లలాగా వాక్యములో ఉన్న మకరందాన్ని తీసుకుంటారు. మీరు ఇప్పుడు మిగతా వాళ్ళలాగా మీరు కిందకి వెళ్ళిపోయి ఏది పడుతుంది పిచ్చాకులు అట్లా అసహించుకునేలా లేరు. మీరు ఇప్పుడు మీ స్థితి మారిపోయింది. మీరు మహిమ నుండి సాధారణమైన స్థితి నుండి ఒక ఉన్నతమైన స్థితికి మీరు మార్చబడ్డారు. మీరు మనుషులుగా ఉన్న మీరు దేవుని యొక్క ప్రతిబింబాలుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీ స్థానాన్ని మీరు గుర్తెరగండి. ఆ స్థానాన్ని మీరు కోల్పోవద్దు, దాన్ని కాపాడుకోండి. ప్రభు మిమ్మల్ని అంత గొప్పగా చెయ్యాలనే ఈ లోకాన్ని దిగి వచ్చారైనా. నేను అంత గొప్పగా చూడాలనే ఈ లోకానికి ఇంకా మరణాన్ని తొలగించలేదు. నేను అంత గొప్పగా నీ స్థానంలో లాగటం కోసమే ఈ లోకం మీద ఉన్న నిందను తొలగించలేదు, ఈ లోకం మీద ఉన్న కన్నీటిని తొలగించలేదు. ఎప్పుడైతే నువ్వు నీ స్థానానికి వస్తావో సమస్త జనముల పైన తెరను తొలగిస్తున్నాయి. ముందు నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నీ దేవుడిని తెలుసుకోవాలి, నువ్వు ఎవరో తెలుసుకోవాలి. అప్పుడు మిగతా వాళ్ళ సంగతి చెప్తాడు ఆయన. అప్పుడు మిగతా వాళ్ళకి వాక్యం బయలుపరుస్తాడు ఆయన. అప్పుడు మిగతా వాళ్ళ గురించి మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా క్రీస్తు బ్రహ్మం యొక్క మూడో ఈడ్పై ఉన్నారు. క్రీస్తు బ్రహ్మం యొక్క గుడారం యొక్క దర్శనం యొక్క నెరవేర్పై ఉన్నారు. మీరందరూ కూడా దేవుని యొక్క ప్రతిబింబాలై ఉన్నారు. మీరందరూ కూడా సాధారణమైన స్థితి నుండి ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చినటువంటి నిజమైన వాక్యములై ఉన్నారు. మీరు సంస్కరపడుతున్నట్టుగా ఐ హ్యావ్ ద వర్డ్. మన వాక్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు పాడలేదంట ఈ పాటనే. ఐ హ్యావ్ ద, యూ హ్యావ్ ద లివింగ్ అనేది. అంటే ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా పాడిన ఆ పాటనే ఇప్పుడు మనం పడుతున్నాం. మేము వాక్యాలై ఉన్నాం, మేము వాక్యాలు.
నేను వాక్యము, నువ్వు వాక్యం, నువ్వు వాక్యము, నేను వాక్యము. ఎవరు పాడారు రోజు ఇంతకుముందు ఈ పాటనే? ఎవ్వరు పాడలేదు. మేము వాక్యాలను పాట ఎవరు పాడలేదు. కానీ మనం పాడుతున్నాం ఇప్పుడు ఈ పాటని. మేము వాక్యాలు, మేము దేవుళ్ళు, మేము క్రీస్తులం. ఎందుకంటే మహిమ నుండి అధిక మహిమకి మేము మార్చబడుతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు లోకం దృష్టిలో మీరు చాలా స్వల్పమైన వారు, అల్పమైన వారు. కానీ దేవుని దృష్టిలో మీరు దేవుని పిల్లలై ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటిదాకా ఈ లోకానికి అర్థం కాలేదు. కాబట్టి మీరు వెంటనే మీరు 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 మీ యొక్క స్థానానికి మీరు నెట్టుకుని రండి. బలవంతంగా మీరు ప్రేరేపించబడండి. మీరు లేండి, మీరు నడికట్లను నిప్పుకోండి. మీరు వచ్చి మీ స్థానంలో మీరు నిలబడండి. మీరు సాధారణ స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించడానికే ఈ గొప్ప సందేశాన్ని మీకు ఇచ్చాడు ఆయన. క్రీస్తు థామస్ యొక్క సందేశము గుడార దర్శనము. క్రీస్తు థామస్ యొక్క సందేశము 3వ ఇడ్పు. దాన్ని బయలుపరిచేటువంటి అధికారము నీ చేతిలో ఉంది. క్రీస్తు బ్రహ్మం ఎవరో చెప్పే పరిచర్య 3వ ఇడ్పు. అది నీది బ్రదర్. ఆ 3వ ఇడ్పు పరిచర్య నీది. ఇప్పుడు పెళ్లి కుమార్తెది 3వ ఇడ్పు. క్రీస్తు బ్రహ్మం ఎవరో చెప్పాలి, తనెవరో చెప్పాలి, నువ్వెవరో చెప్పాలి ఈ లోకానికి. అదే 3వ ఇడ్పు. నువ్వెవరో సాల్మన్ బ్రదర్ నేను దేవుణ్ణి అని చెప్తుంటే సాల్మన్ చెప్పట్లా. అమెరికాలోకి వచ్చిన క్రీస్తు బ్రహ్మం ఆయనలో ఉండి బయలుపరుచుకుంటున్నాడు. నేను వచ్చింది ఎవరు? సాధారణ వ్యక్తి కదా, నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. అక్కడ 3వ ఇడ్పు ఇక్కడ బయలుపరచబడతా ఉంది. అక్కడ పరలోకంలో ఉన్న ప్రతిబింబము ఇక్కడ భూలోకంలో కనపడతా ఉంది. అక్కడ మహిమ ఇక్కడ కనపడతా ఉంది. అక్కడ వెలుగు ఇక్కడ కనపడతా ఉంది. అక్కడ క్రీస్తు ఇక్కడ కనపడతా ఉన్నాడు. ఇదంతా కూడా తగ్గిపోని వాడబారని దేవుడు మనకి ఇచ్చిన కిరీటం ఇది. వాడబారని కిరీటం ఇది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, మీరు మీ స్థానంలోకి వచ్చి నిలబడండి. మీ చుట్టూ ఉన్నటువంటి ఆ నడికట్లను మీరు తెంపేసుకోండి. మీ ఆహారం మారిపోయింది, మీ స్థలం మారిపోయింది, మీ స్థితి మారిపోయింది. మీరు భూ సంబంధమైన మనుషులు కాదు. మీరు ఆకాశ మండలంలో ఎగిరేటువంటి ఒక నిజమైన సీతాకోక స్త్రీలై ఉన్నారు మీరు. కాబట్టి మీరు మీ స్థానాన్ని మీరు తెలుసుకొని వాక్యంలో ఆ విధంగా ఉండాలని, మహిమ నుండి మరింత మహిమలోనికి మీరు మరి రావాలని మీ సహోదరునిగా నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చిన్న మాటలు దీవించడు. ఆమె అందరికీ వందనాలు బ్రదర్. వందనాలు.